మొత్తం మీద నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు, తీవ్రమైనటువంటి పదజాలం కూడా మాట్లాడాడు. అంటే ఓనమాల్ రానోడు కూడా జర్నలిస్టుగా చలామణి అవుతా ఉన్నారు, తర్వాత మొత్తం కూడా వ్యవస్థనంతా నాశనం చేస్తూ ఉన్నారు అనేటువంటి మాటను ఆయన మాట్లాడాడు. నిజంగా కూడా అసలు యాక్చువల్గా ఆయన చెప్పిన మాటల్లో పూర్తిగా అవాస్తవం అని చెప్పలేము, పూర్తిగా ఆయన చెప్పిన దాన్ని సమర్థించడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో నిజంగా కూడా అసలు యాక్చువల్ ఓనమాలు రాయనోళ్ళు, కనీసం 4 అక్షరాలు రాయనోళ్ళు, అసలు యాక్చువల్గా దీనికి జర్నలిజానికి సంబంధం లేని వాళ్ళు నేను జర్నలిస్ట్ అని చెప్పేసి కార్డు పెట్టుకొని తిరుగుతున్నారు. అటువంటి వాళ్ళకు ఈ అక్రిడేషన్లు, కథా కార్ఖానా ఇదంతా కూడా నడుస్తూ ఉంది. మేనేజ్మెంట్ కోటా కింద ఇదంతా నడుస్తుంటుంది. దాంతోపాటు ఇప్పుడు ఈ జవహర్ నగర్ లాంటి ప్రాంతాలు, ఇప్పుడు అక్కడ హైదరాబాదు ఇక్కడ దమ్మాయి కూడా జవహర్ నగర్ ఉంది కదా, అటువంటి ప్రాంతాల్లో ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కాడికి ఒక 100 మంది పోతారట. 100 మంది పోయేసి నువ్వు ఇల్లు కడుతున్నావు, పర్మిషన్ లేదు, తర్వాత ఇట్లా అని చెప్పేసి రకరకాలుగా చెప్పి ఈ 100 మందికి ఫస్ట్ 1,00,000 రూపాయలు అయితేనే లెక్క. ఎంత లేదనుకున్నావు 1000 రూపాయలు ఇస్తే 100 మందికి ఇవ్వాలంటే 1,00,000 రూపాయలు అయితేనే లెక్క. అట్లా తయారవుతున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. 100% నిజంగా కూడా అర్హత లేని వాళ్ళకు సంబంధించి మాత్రం 100% ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలకు 100% సమర్థించవచ్చు. తర్వాత కొన్ని విషయాల్లో అంటే నిజంగా కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే వాడు ఏందో అర్థం కాకుండా కానీ ఏమనుకుంటే ముందర జర్నలిస్ట్ ఇట్లా అని చెప్పేసి పక్కకు పేర్లు, అంటే కొంతమంది ఉంటారనమాట. అసలు యాక్చువల్గా జర్నలిజాలకు వాళ్ళకి సంబంధం ఉండదు, తర్వాత జర్నలిస్ట్ అని చెప్పేసి పెట్టుకొని ఇట్లా చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిండు. తర్వాత ఇంకొన్ని విషయాలు ఏం మాట్లాడిందంటే అసలు యాక్చువల్గా మొత్తం అంతా కూడా భాష అట్లా ఉల్టా మాట్లాడుతూ ఉన్నారు, ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు మాట్లాడితే తప్పు కాదు, మంచిది. తర్వాత జర్నలిస్టు మాట్లాడితే ప్రజల భాషను మాట్లాడితే లేకపోతే ప్రజల భాషల్లో విషయాలు చెప్తే అది తప్పు అవుతుంది. కొన్ని విషయాల్లో అట్లా అంటే చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు గద్దెనెక్కడానికి ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏదైనా కానీ మీరు గద్దెనెక్కడానికి 100% జర్నలిస్టులు అవసరం అవుతారు. మిమ్మల్ని కూర్చోబెట్టడానికి, తర్వాత మిమ్మల్ని అంటే గొప్పగా పబ్లిక్లో చెప్పడానికి జర్నలిస్టులు అవసరం అవుతారు. కానీ నిరుపేదలైనటువంటి నిజంగా ఇప్పుడు మీరు అన్నారుగా వెల్ ట్రైన్డ్ జర్నలిస్టులు చాలామంది ఉన్నారు, కొన్ని వేలాది మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు నిరుపేదలైనటువంటి జర్నలిస్టులకు కనీసం మరి వాళ్ళు ఉండడానికి ఇల్లు లేదు, వాళ్ళ పరిస్థితి బాగలేదు అనేటువంటి విషయం పైన కూడా ప్రభుత్వం దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. నిజంగా నికాస్తైనటువంటి జర్నలిస్టులకు సంబంధించి నేను మాట్లాడుతున్నా. మరి ఆ విషయం మీద కూడా దృష్టి పెట్టకుండా మన పబ్బ మీద కలుపుకున్నామా లేదా, మనం అంత బయటపడ్డామా లేదా అనేటువంటి కథలు చాలా ప్రభుత్వాలు కూడా నడుస్తూ ఉన్నాయి. అట్లనే గతంలో కేసీఆర్ చెప్పిండు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు సరిపోదు, 3 బెడ్రూమ్ ఇల్లు అయితే మంచిగా ఉంటుంది, అట్లా అన్నట్టు చెప్పేసి డాంబికాల వాళ్ళ కింద అవతల పడ్డాడు. కనీసం వాళ్ళకు జాగ కూడా ఇవ్వలే. ఇప్పుడు ఒకవేళ జాగి ఇవ్వాలనుకుంటే ప్రభుత్వాలు ఎట్లుంటాయంటే ఒకవేళ జర్నలిస్టులకు జాగి ఇవ్వాలనుకుంటే ఏం చేస్తారంటే దానికి రకరకాల కొర్రీలు, రకరకాల అంశాలు, రకరకాల విషయాలు అన్నీ ఉన్నాయి తీసుకొచ్చేసి సుప్రీంకోర్టుల కేసుని తీసుకొచ్చి ఆ జాగాని ఆడబెడతారు. పెట్టేసి ఇది జర్నలిస్టులకు అని పెట్టినాం కానీ ఇక్కడ సుప్రీంకోర్టులో కేసు పడ్డది, అందుకని ఇవ్వలేకపోతున్నాం. ఇటువంటి డైలాగులు, ఇటువంటి కథలు ఉంటాయి అన్నమాట. కాబట్టి చేయాల్సింది ఏంది, జర్నలిస్టులకు సంబంధించి నిజంగా ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఒకవేళ నికార్స్ అయినటువంటి జర్నలిస్టులకు 100% ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చేసి జర్నలిస్టు అనాలే లేకపోతే అట్లా చేయాలని చెప్పేసి అంటలేం మనం. కానీ నికార్స్ అయినా నిజంగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు సంబంధించి చాలా పేదవాళ్ళు ఉన్నారు, చాలా రకరకాలుగా అట్టడుగు స్థాయిలో ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత 1000% ఇక్కడ ప్రభుత్వాల పైన ఉంటుంది. గతంలో కేసీఆర్ చెప్పిండు, అవతల పడ్డాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఒక మాట్లాడాను, నేను వచ్చే ఎన్నికలప్పుడు చూస్తా అంటే ఈ ఎన్నికలప్పుడు మరి గెలిచడానికి కారణం ఎవరైనరు అంటే కనీసం జర్నలిస్టులకు ఏం సంబంధం లేదా అంటే ఇటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతా ఉన్నాయి జర్నలిస్టుల నుంచి. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. 1000% జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కానీ మీరు ఒకవేళ మా దగ్గర గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు అనుకుంటే ఇళ్ల స్థలాలనే కేటాయించాల్సిన అవసరం 100% ఉన్నది. సరే జిల్లాల్లో అక్కడక్కడ ఏదో కేటాయిస్తున్నారు కానీ మరి హైదరాబాదు సరౌండింగ్లో ప్రధాన మీడియాలన్నీ కూడా ఇక్కడనే ఉంటాయి. మరి వాళ్ళకి సంబంధించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అంటే ఈ విషయం ఇట్లా పక్కకు పెట్టుకుంటే ఇక జాతీయ చలనచిత్రాలకు సంబంధించి 7 అవార్డులు తెలుగు సినిమాలకు వచ్చేసినాయి. అందులో బలగం ఊరు పల్లెటూరు అనేటువంటి పాటకు ఉత్తమ గేయంగా ఎంపిక అయింది. ఆ తర్వాత ఇంకా రోహిత్కి, తర్వాత కొంతమందికి
7 అవార్డులు. తర్వాత ఇంకెవరికి బాలకృష్ణ సినిమాకు కూడా ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చినట్టుంది. ఇట్లా మొత్తం మీద అవార్డులు కొంతవరకు తెలంగాణకు అంటే తెలుగుకు కొంతవరకు ఎక్కువనే వచ్చినట్టు కనిపిస్తుంది. అంటే ఎక్కువ అని చెప్పలేం కానీ కాకపోతే అంటే 7 అవార్డులు వచ్చినట్టే కొంతవరకు నయమే అన్నట్టుగా కనిపిస్తూ ఉంది అవార్డులకు సంబంధించి. ఇక మరోవైపు ట్రంప్ మొత్తం కూడా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు, ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటుండు. మొత్తం మంచిగా ఉంటేనేమో ఓకే, కట్టిఫ్ అయితే వరకు నీ పని చేస్తామన్నట్టుగా ట్రంప్ కథలన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక రకరకాల విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. అన్ని విషయాలు మాట్లాడుకునే ముందుగా మార్నింగ్ న్యూస్లో ఈనాడు దినపత్రికను చూద్దాం. ఇక తెలుగు సినిమా జాతీయ మెరుపులు, జాతీయ ఉత్తమ నటుడు షారుఖ్ ఖాన్ అంట, విక్రాంత్ మస్సే. ఇక ఉత్తమ నటి రాణి ముఖర్జీ, జాతీయ ఉత్తమ చిత్రం 12th ఫెయిల్ అని చెప్పేసి నిన్న అవార్డులు ప్రకటించారు. షారుఖ్ ఖాన్ తర్వాత విక్రాంత్ మస్సే ఉత్తమ నటులుగా, తర్వాత ఇక రాణి ముఖర్జీ ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన భగవంత్ కేసరి, ఇక హనుమాన్, బేబీ చిత్రాలకు చెరో 2 పురస్కారాలు వచ్చినాయి. ఉత్తమ గేయ రచయిత కాసర్ల శ్యామ్, ఊరు పల్లెటూరు అనేటువంటి పాటకు ఉత్తమ గేయ రచయిత అవార్డు వచ్చింది. ఇక ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు పురస్కారాన్ని సొంతం చేసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద కొంతవరకు 7 అవార్డులు వచ్చినాయి, 7 పురస్కారాలు వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఇక గొర్రెల కుంభకోణంలో 1000 కోట్ల రూపాయలు పైమాటేనట. మనం 700 కోట్లు అని చెప్పేసి నిన్న మొన్నటి దాకా మాట్లాడుకున్నాం కదా, 1000 కోట్లు దాటిందని చెప్పేసి అక్కడ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తా ఉంది. తలసాని మాజీ ఓఎస్డీ ఇంట్లో ఈడీకి కీలక సమాచారం లభ్యం. 200కు పైగా బెట్టింగ్ యాప్స్ ఖాతాలతో లావాదేవీలు నడిచినాయట. కథ అంతా కొల్లగొట్టిన సొమ్మును కిక్ బ్యాక్స్ రూపంలో పంచుకుంటున్నట్లు ఆధారాలు కూడా బయటపడ్డాయి. తెలంగాణలో గొర్రెల కుంభకోణం విలువ అంతకంతకు పెరిగిపోతుంది. సుమారు 700 కోట్ల రూపాయల నిధులను కొల్లగొట్టినట్లు తొలుత ఏసీబీ దర్యాప్తులో అంచనాలకు రాగా, నిందితులు 1000 కోట్ల రూపాయల పైగానే స్వాహా చేసినట్లు తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణలో వెల్లడైంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు అప్పట్లో ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ ఇంటితో పాటు మరో 8 ప్రాంతాల్లో బుధవారం జరిపిన సోదాల్లో తమకు లభించిన కీలక ఆధారాలను బట్టి ఇలా నిర్ధారణకు వచ్చిరట ఈడీ అధికారులు. శుక్రవారం ఇవి ప్రకటించింది. మొత్తం మీద 1000 కోట్లు దాటిందంట. 1000 కోట్లు కాదు, 1,00,000 కోట్ల కథ ఉన్నది. ఆ 1,00,000 కోట్ల కథకు సంబంధించి ఏం చేస్తారనేది చూడాలి. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక సమర్పించేసింది ప్రభుత్వానికి. అటు విద్యుత్ అవకతవకలకు సంబంధించి, విద్యుత్ కుంభకోణానికి సంబంధించినటువంటి నివేదిక కూడా ప్రభుత్వానికి అందింది. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నిజంగా అలా తీసుకుపోయి జైలు వేస్తారా? కేసీఆర్ ప్రధాన నిందితుడు అని చెప్పేసి అందులో ఒక పేర్కొన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆయనని టార్గెట్ అంటే ఆయననే ఇదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అంతా చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి నిజంగా ఏమని చేస్తారా? క్వశ్చన్ మార్కే. చూడాలి ఏం చేస్తారనే నమ్మకం మాత్రం కనిపిస్తలేదు పబ్లిక్లో. బ్యారేజీల నిర్మాణం మంత్రివర్గ ఆమోదం లేకుండానే, ఏది మంత్రివర్గ ఆమోదం అందరితో చేసినాం, మేము అంతా క్యాబినెట్ మీటింగ్ అయింది, మేము అంత సంతకాలు పెట్టినాం అని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు కదా, హరీష్ రావు కూడా చెప్పిండు కదా. ఇదంతా కూడా అబద్ధం. ఈ బ్యారేజీల నిర్మాణం ఈ క్యాబినెట్ ఆమోదం ఏం లేదు. ఎందుకంటే అప్పుడు మంత్రిగా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు క్లియర్గా చెప్పిండు, ఈ మంత్రివర్గ ఆమోదం ఏం లేరని. ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఓకే వేసి పడేసిండ్రు, చేసేసి దాన్ని ఆ కాళేశ్వరంని ఇట్లా తీసుకొచ్చి పెట్టిరని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. ఆయన క్లియర్గా చెప్పేసిండు, అప్పుడు నేను మంత్రిగా ఉన్నా, ఏం క్యాబినెట్ మీటింగ్ ఏం జరగలేదని చెప్పిండు. ఇక కాళేశ్వరం నివేదికలో ప్రస్తావించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్టును సీఎం రేవంత్ రెడ్డికి అందించిన అధికారులు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గం అనుమతి లేదని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసినట్లు తెలిసింది. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం చెప్పడం వల్లే మేడిగడ్డ వద్దకు మార్చేశారనేది వాస్తవం కాదని, జలసంఘం నీటి లభ్యత లేదని చెప్పలేదని, ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చి మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించేలా ప్రాజెక్టును రూపొందించారని కూడా పేర్కొన్నట్లు తెలిసింది. అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అంటే కేసీఆర్ ప్రోద్బలంతోనే అధికారులు బ్యారేజీల నిర్మాణ స్థలం సహా అన్ని అంశాలను అమలు చేశారని వివరంగా పేర్కొన్నట్లు సమాచారం. ఇక తుమ్మిడిహెట్టి నుంచి మార్చడం, నీటి లభ్యత అంశంలో అప్పటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి
ఉమాభారతి రాసిన లేఖ సహా అనేక అంశాలను నివేదికలో ప్రస్తావించినట్టు తెలిసింది. ఇక బ్యారేజీల నిర్మాణం మార్పుతో పాటు ఇదంతా కూడా కథంతా నడిచింది. అంతే ఏమైందంటే అసలు యాక్చువల్గా ఈయన ఏమని చెప్పిండు, క్యాబినెట్ ఆమోదం ఉందని చెప్పిండు. క్యాబినెట్ ఆమోదం లేదని చెప్పేసి నివేదికలు చెప్తా ఉన్నారు. తర్వాత ఇంకేమన్నారు, ఇక్కడ నీటి లభ్యత లేదని చెప్పేసి కేంద్ర జలశక్తి సంఘమే చెప్పింది, కాబట్టి తుమ్మిడిహెట్టి వద్ద మేము కట్టలేదు, అక్కడి నుంచి కాళేశ్వరానికి మార్చమని చెప్పేసి చెప్పిండు కాక. కానీ అటువంటి మాటలేవి చెప్పలేదని చెప్పేసి అన్న నివేదికలు కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా కథం చేసి పడేసిండు. ఎందుకంటే 38,000 కోట్ల రూపాయల అంచనాలతో అంటే ప్రారంభమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు పేరుని మార్చేసి ఆ ప్రాజెక్టు మొత్తం కూడా కథం చేసేసి 38,000 కోట్లల్లా 11,000 కోట్ల రూపాయలకు అప్పటికే ఖర్చు చేసి అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అక్కడ కాలువలు కూడా తవ్వించేసింది. అదంతా కూడా పక్కకు పెట్టేసి దీంట్లో అయితే కమిషన్ వస్తట్లేదు, దీంట్లో అయితే ఆడికాడికే ఉంటట్టుంది లెక్క. తర్వాత కాంట్రాక్టర్ల నుంచి కూడా మొత్తం ఎప్పటికక్కడ ముట్టిపోయింది, కాబట్టి మనకి ఏం రాదని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ తుమ్మిడిహెట్టు నుంచి కాళేశ్వరానికి మార్చి కాళేశ్వరం తోటి మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు కథం చేయొచ్చు అనేటువంటి కార్యక్రమం మొదలుపెట్టి అంటే చేసినట్టుగా ఇక్కడ మొత్తం పూర్తిగా ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. దీంతో ఏంటంటే కమిషన్ రావాలంటే మట్టిలో వచ్చిన పైసలు ఇప్పుడు మట్టిలో ఇంట్లో దీనికి 1,00,000 రూపాయలు పెట్టినా కోటి రూపాయలు పెట్టినా అన్నా కానీ ఏం అర్థం కాకుంటుంటుంది పరిస్థితి. కాబట్టి అట్లా నడుస్తుంటుంది అన్నట్టు లెక్క. మరి ఏం చేస్తారో చూడాలి. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేస్తున్న నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేస్తున్న సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, చిత్రంలో పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క, రామకృష్ణారావు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక నివేదికపై చర్చకు 4న క్యాబినెట్ భేటీ అవుతుందంట. మరి క్యాబినెట్ భేటీలో ఏం జరుగుతుంది? మొన్న బీసీలకు 42% రిజర్వేషన్కు సంబంధించి ఎట్లయితే బాగా తీవ్రంగా విస్తృతంగా చర్చలు ఎట్లా చేసిరో మరి అట్లనే చేస్తారా, లేకపోతే నిజంగా ఈ నివేదిక పైన మంచిగా చర్చించి నిజంగా ఒకవేళ దానికి బాధ్యులైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం కానీ లేకపోతే వాళ్ళకు శిక్ష పడే విధంగా ఏమైనా చేస్తారా అనే విషయం పైన మాత్రం వేచి చూడాలి. ఏమంటే అంత తీసుకుంటారనే నమ్మకం లేదురా అంటారు పబ్లిక్ అయితే. ఎందుకంటే ఒక ప్రభుత్వం చేసినప్పుడు ఇంకో ప్రభుత్వం ఇంకొకరు వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజలకు మంచి జరగాలని లేకపోతే ఉన్నట్టుగా చెప్పాలని చెప్పేసి వాళ్ళు ఎందుకు అనుకుంటారని చెప్పి చాలామంది అంటా ఉన్నారు. మరి విశ్లేషకులు అంటున్నారు. మరి ఏం చేస్తారో చూద్దాం. ఇక 4వ తారీఖు అయితే భేటీ తర్వాత తేలుతుంది లెక్క. సుంకాల మోత ఒక్కో దేశానికి ఒక్కో విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వడ్డింపు 7 నుంచి అమల్లోకి. ఇక భారత్ సహా 70 దేశాల్లో కలకలం. సిరియాపై 41%, పాకిస్తాన్కు మాత్రం తగ్గించిందట. ఎందుకనంటే మనకి పెంచేసిండ్రు, పాకిస్తాన్ కొని తగ్గించేసిండ్రు. మళ్ళా ఇండియా అమెరికా బాయి అంటే మరి బాయి లేదు, తర్వాత ఇక్కడ దోస్తు లేదు, మేరా దోస్త్ అంటే ఆ దోస్తు లేదు, ఏం లేదు. కథంతా మన మీద ఒక రకంగా అక్కసు వెలగక్కుతా ఉన్నాడు అక్కడ ట్రంప్. వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు ఇట్లున్నాయంట. బ్రిటన్ మీద 15%, ఐరోపా సమాఖ్య మీద 0 నుంచి 15%, పాకిస్తాన్ మీద 19%, భారత్ మీద 25%, ఇక జపాన్ మీద 15%. అందరికంటే ఎక్కువ ఇప్పుడు ఇలా భారతే కనిపిస్తున్నది. ఒక్క దేశానికి ఒక్కో విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వడ్డింపు 7 నుంచి అమల్లోకి. భారత్ సహా 70 దేశాల్లో కలకలం రేగుతూ ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కో దేశానికి ఒక్కో విధమైన సుంకాల మోతతో హడలెత్తిస్తున్నారు. సర్దుబాటు చేసిన ప్రతీకార సుంకం భారత్పై 25% ఉంటుందని ప్రకటించిన ఆయన ఇవన్నీ ఈ నెల 7 నుంచి అమలవుతాయని తాజాగా వెల్లడించారు. రష్యా నుంచి ఇంధనం, సైనిక సామాగ్రి కొంటున్నందుకు భారత్పై విధిస్తామన్న జరిమానా గురించి దీనిలో ప్రస్తావించలేదు. ఇక పాకిస్తాన్కు మాత్రం తొలుత ప్రకటించిన దానికంటే తగ్గించిన ఇతర దేశాలపై ఏడాపేడా బాదారు. 10% నుంచి 41% వరకు సుంకాలు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ప్రతీకార సుంకాల్లో మరిన్ని మార్పుల పేరుతో దీన్ని వెలువరించారు. అయితే కొందరు వ్యాపార భాగస్వాములు తమతో అర్థవంతమైన వాణిజ్య భద్రతాపరమైన ఒప్పందాలకు అంగీకరించడమో త్వరలో సమ్మతి తెలపడమో చేయబోతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో భయపడి సార్ నువ్వు ఎట్లా చెప్తే గట్లనే, నువ్వేదంటే గదే అని చెప్పేసి అనాలని చెప్పి చూస్తున్నట్టు ఆయన. మరి ఏం చూస్తారో చూడాలి. ఇక ఇరాక్ పైన 35%, వియత్నాం పైన 20% కూడా విధించిండు. అక్కడ మయన్మార్ పైన 40%. రష్యా సమీపంలోకి అమెరికా అణుజలంతర్గాములు ఇక మోహరింపునకు ట్రంప్ ఆదేశాలు జారీ చేస్తున్నాడు. ఎందుకంటే రష్యాకు తర్వాత అమెరికాకు మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా పడదు.
ఇక్కడ అమెరికా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తే, అంటే ఒక రకంగా పెట్టుబడిదారులకు ఇక్కడ రక్షణ కల్పిస్తూ ఉంటే, అక్కడ రష్యాలో మాత్రం సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అక్కడ కొనసాగుతుంది. అంటే సామ్యవాదం అంటే ప్రభుత్వమే, అంటే ప్రజలు ప్రభుత్వం భాగస్వామ్యంతో అక్కడ నడుస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ కార్ల్ మార్క్స్ రూపొందించినటువంటి సిద్ధాంతం అక్కడ రష్యాలో అమలవుతూ ఉంటుంది. తర్వాత మార్క్సిస్ట్ సిద్ధాంతం ఇక్కడ చైనాలో ఇక్కడ అమలవుతూ ఉంటుంది ఒక రకంగా. తర్వాత ఇక్కడ అమెరికాకు సంబంధించి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. కాబట్టి ఈ అమెరికాకు చైనాకు అంటే ఇక్కడ రష్యాకు ఎప్పుడు కూడా పడదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా వీళ్ళు శత్రు దేశాలుగానే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రష్యా యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు ఒక బలమైనటువంటి శక్తిగా ఉండే. అయితే యుఎస్ఎస్ఆర్ ఎప్పుడైతే అంటే విడిపోయిందో, చీలిపోయిందో, ఆ తర్వాత మొత్తం కూడా కొంతవరకు బలహీన పడ్డట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ రష్యాకు తర్వాత ఇప్పుడు రష్యా దగ్గర ఇవన్నీ మోహరిస్తున్నట. ఏంటి జలాంతర్గాములు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఉపరాష్ట్రపతి సంబంధించి నెలకు ₹1 అపరిమిత కాల్స్ అంట. ఫ్రీడమ్ పేరిట పథకాన్ని తీసుకొచ్చిన బిఎస్ఎన్ఎల్. దీన్ని ఉండనిస్తారా అంటే ఉండనియరు. బిఎస్ఎన్ఎల్ నిజంగా కూడా నిలబెట్టాలనుకుంటే ప్రభుత్వ రంగ సంస్థ. ఈ ప్రభుత్వ రంగ సంస్థను నిలబెట్టాలంటే ఏం చేయాలి? మంచిగా అక్కడ ఉద్యోగులందరూ కూడా మంచిగా పనిచేయాలి, మ్యాన్ పవర్ని పెంచుకోవాలి, సేవలను విస్తృతం చేయాలి, తర్వాత టవర్లు పెంచుకోవాలి, ఇవన్నీ కూడా చేయాలి. ఇవన్నీ కూడా జరగవు. ఇవన్నీ కూడా జరుగుతుంటే కూడా జరగకుండా ఆపేస్తారు. ఒకవేళ సిగ్నల్ మంచిగా వస్తే మంచిగా రాకుండా చేస్తారు. ఇట్లా రకరకాలుగా ఎందుకు జరుగుతాయి అంటే ఈ ప్రైవేటు కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రైవేటు కంపెనీలన్నీ కూడా మేనేజ్ చేస్తూ ఉంటాయి. మేనేజ్ చేసి ఇక్కడ బిఎస్ఎన్ఎల్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎరేయడం, తర్వాత వాళ్ళకు మీరు అట్లా అనవసరంగా అట్లా టారిఫ్లు ప్రకటించకండి, లేకపోతే అట్లా అంటే విచితాలు ప్రకటించకండి, తక్కువ ధరకు ఇవ్వకండి, ఎందుకంటే ఇస్తే మా పని అవుతుందని చెప్పేసి వీళ్ళని మేనేజ్ చేసేసి మొత్తం బిఎస్ఎన్ఎల్ అగ్రగామిగా ఉండాలి. ఇప్పుడు ఏదైనా టెంపుల్లోకి వెళ్తే ఇప్పుడు శ్రీశైలమో లేకపోతే తిరుపతో అటువంటి దగ్గరికి వెళ్ళినప్పుడు బిఎస్ఎన్ఎల్లే అక్కడ పనిచేస్తుంది. కానీ బిఎస్ఎన్ఎల్కి సంబంధించి పూర్తిగా అటువంటి అవకాశాలు లేకుండా ఇప్పుడు దీన్ని ఉండనిస్తారో అనేటువంటి నమ్మకం కూడా లేదు. నెలకు ₹1 అపరిమిత కాల్స్ అంటే అన్లిమిటెడ్ కాల్స్. మరి ఇది దాన్ని ఉండనిస్తారా అంటే గ్యారంటీ లేదు, నమ్మకం లేదు దొరా అన్నట్టు లెక్క. ఎందుకంటే ఈ ప్రైవేటు వ్యవస్థలన్నీ కూడా ఏం చేస్తుంటాయి అంటే మొత్తం కూడా ఈ బిఎస్ఎన్ఎల్ని ఖతం చేసే కార్యక్రమం చేస్తాయి. ఎందుకంటే అట్లయితేనే వీడు బతుకుతాడు, అట్లయితేనే ఈ పబ్లిక్ దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టుగా పైసలు గుంజొచ్చు. ఎంత అంటే అంత పెంచుకుంటూ పోతాడు. ఫస్ట్ ఏమో ఫ్రీ అంటాడు. అలవాటు అయిపోయిన తర్వాత మెల్లగా అలవాటు చేసేసి ఒకవేళ అది ఫోన్ మాట్లాడలేకుండా ఉండలేని పరిస్థితి తీసుకొస్తాడు. ఫోన్ చూడలేకుండా అంటే వీడియోలు ఇవన్నీ చూడలేకుండా ఉండలేని పరిస్థితికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్గా మెల్లమెల్లగా పెంచుతాడు. బ్రిటిష్ వాళ్ళు కూడా భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ తేయాకు సంబంధించి అంటే అప్పుడు భారతీయులకు అంటే అప్పటికి ఈ టీ అలవాటు లేదు. ఈ టీ అలవాటు లేకపోతే టీని అలవాటు చేయడానికి వాళ్ళు ఏం చేసిండ్రంట అక్కడక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసిండ్రు. ప్రధాన పట్టణాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసేసి దాన్ని బ్లాక్ టీ దాన్ని ఇది డైరెక్ట్ ఇస్తే తాగుతలేరు, కషాయం లాగా ఉంటుందని చెప్పేసి అందులో షుగర్ వేసిండ్రు. ఆ తర్వాత పాలు వేయడం ఇట్లా రకరకాలుగా వేసేసి మొత్తం మీద టీని అలవాటు చేసిండ్రు. ఫ్రీగా ఇచ్చినట్టు అప్పుడు. ఆ తర్వాత టీ లేకుండా ఉండలేనటువంటి పరిస్థితుల్లోకి ఇప్పుడు చాలామంది 100కి 80 నుంచి 90% మంది టీ లేకుండా కాఫీ లేకుండా ఉండలేని పరిస్థితిలోకి వచ్చిండ్రు. అట్లా తీసుకొస్తారన్నట్టు లెక్క. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు చూద్దాం. బలగం పాటకు జాతీయ అవార్డు. తెలంగాణ పల్లె జీవన చిత్రాన్ని కైగట్టిన ఊరు పల్లెటూరు పాట జాతీయ ఉత్తమ గీతంగా నిలిచింది. బలగం సినిమా కోసం ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ ఈ పాటను రాశారు. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాసర్ల శ్యామ్ జాతీయ ఉత్తమ లిరిసిస్టు అవార్డును సొంతం చేసుకోగా నేషనల్ బెస్ట్ పిక్చర్గా 12th ఫెయిల్ నిలిచింది. ఇక ఉత్తమ నటులుగా షారూఖ్ ఖాన్, విక్రాంత్ మస్సే, ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి ఈయన బాలకృష్ణ నటించిండు, అది నిలిచింది. ఇక హనుమాన్ మూవీ విజువల్ ఎఫెక్ట్ బెస్ట్ యాక్షన్ విభాగాల్లో అవార్డు దక్కించుకుంది. ఇక బేబీ చిత్రానికి బెస్ట్ మేల్ సింగర్ అవార్డును రోహిత్కి వచ్చింది. ఇక బెస్ట్ స్క్రీన్ ప్లే సాయి రాజేష్ అవార్డు దక్కాయి. ఇక గాంధీ తాత చెట్టు సినిమాలో నటించిన
సుకృతి వేణి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ అయిందంట. ఈమె ఎవరు, సుకుమార్ కుమార్తె ఈమె. డైరెక్టర్ సుకుమార్ ఉంటాడు కదా, ఆయన కూతురు సుకృతి వేణి. ఆమెకు చైల్డ్ అంటే బాలనటిగా అవార్డు వచ్చిందంట. మొత్తంగా తెలుగు సినిమాలకు 7 అవార్డులు వచ్చినాయి. నిన్న జాతీయ చిత్రాలకు సంబంధించి జాతీయ అవార్డులు నిన్న ప్రకటించిండ్రు. ఇక బెస్ట్ ఫీచర్ ఫిలిం 12th ఫెయిల్ అంట. బెస్ట్ పాపులర్ ఫిలిం రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ. ఉత్తమ నటులు షారూక్ ఖాన్, విక్రాంత్ మస్సే. ఉత్తమ నటి రాణి ముఖర్జీ, మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వేనంట. ఉత్తమ తెలుగు చిత్రం భగవంత్ కేసరి. బెస్ట్ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్. ఊరు పల్లెటూరు పాట ఉంది కదా బలగం సినిమాలో, ఆ పాటకు వచ్చిందంట. మొత్తం మీద 7 అవార్డులు సొంతం చేసుకున్నారు మన తెలుగు సినిమాలకు సంబంధించి. ఇక పాకిస్తాన్పై 19%, ఇండియాపై 25%, కెనడాపై 35%, బ్రెజిల్పై 50% సుంకాలు. ఆయా దేశాలకు 10 నుంచి 50% వరకు సుంకాలు ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ఈ నెల 7 నుంచి అమల్లోకి కొత్త టారిఫ్లు వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నట. 69 దేశాలపై ట్రంప్ టారిఫ్లు చూసుకోయిగా. ఇంకా ట్రంప్కు నోబెల్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి వైట్ హౌస్ డిమాండ్ చేస్తుందంట. వైట్ హౌస్ అంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి భవనాన్ని వైట్ హౌస్ అంటారు. ఆ వైట్ హౌస్ డిమాండ్ చేస్తుందంట అది ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలని. ఈ నోబెల్ బహుమతిలో కూడా టారిఫ్ బహుమతి అని ఒకటి పెడితే మంచిగా ఉంటుంది. ఏది ఉత్తమ టారిఫ్ అవార్డు గ్రహీత డొనాల్డ్ ట్రంప్ అంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్లు విధించడంలో ఆయన్నేమో ఫస్ట్ ఉంటున్నట్టుండు. ఇదివరకు ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఈ తీరుగా ఈ రీతిలో ఇంత డైరెక్ట్గా దారుణంగా ఎవరు చేయకుండొచ్చు నాకు తెలిసి. ఇక జీతం 15,000, ఆస్తులు 30 కోట్లు అంట. 30 కోట్లని నిన్న రాసి ఇంకో పేపర్లో 100 కోట్లు అని రాసిరు. జీతం 15,000 రూపాయల జీతం అంట. కర్ణాటక గ్రామీణ అభివృద్ధి బ్యాంకులో ఆయన ఓ సాధారణ క్లర్క్. జీతం నెలకు 15,000 రూపాయలు. కానీ ఆస్తులు మాత్రం కోట్లల్లో కూడా పెట్టారు. పదుల సంఖ్యలో ఇండ్లు, ఎకరాల కొద్ది భూములు కూడా సంపాదించిందట. మంచిగానే వేసుకొచ్చిండు గట్టినే. నేటి నుంచి టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ. రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 2 నుంచి 11 వరకు 10 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు షెడ్యూల్ రూపొందించినట. టీచర్లకు ప్రమోషన్లు. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ వచ్చిన వాళ్ళకు. ఇక ఇంగ్లాండ్ 247 ఆల్అవుట్ అంట. 5వ టెస్టులో టీమిండియా పేసర్లు మ్యాజిక్ చేశారు. మహమ్మద్ సిరాజ్, తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ చెరో 4 వికెట్లతో ఇంగ్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. తొలి ఇన్నింగ్స్లో ఇండియా 224 స్కోర్ చేయగా ఇంగ్లాండ్ 247 రన్స్కే ఆల్అవుట్ అయి 23 రన్స్ లీడ్లో సరిపెట్టుకుందంట. మొత్తం మీద కొంతవరకు నయమే అంటున్నారు, కానీ మరి ఏం చేస్తారో చూడాలి లాస్ట్కి వస్తే. చేతికి రిపోర్ట్లు, ఇక యాక్షన్. మరి ఏం యాక్షన్ ఉంటుందనేది చూడాలి మనం. కాళేశ్వరం విద్యుత్ కమిషన్ల నివేదికల ఆధారంగా క్రిమినల్ కేసులు, లీగల్ సమస్యలు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది. అవినీతి అక్రమాలపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ముందుకు ఇతర రాష్ట్రాల్లో అక్కడి కమిషన్లు ఇచ్చిన రిపోర్ట్లు చర్యలపై స్టడీ చేస్తున్నట. ఇప్పటికే విద్యుత్ నివేదికపై కేబినెట్లో చర్చ. కాళేశ్వరం రిపోర్టుపై చర్చకు ఈ నెల 4న ప్రత్యేకంగా కేబినెట్ భేటీ అవుతుందంట. ఈ నివేదికను సమ్మరీ చేసేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇక 2 రిపోర్టులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఏం చేస్తారు, యోచిస్తారు, మంచిగా ఉన్నది. కానీ మరి నిజంగా తప్పు చేసిన పైన చర్యలు ఉంటాయా, ఉండయా? నిజంగా ఒకవేళ ఇప్పుడు ఈ 1,00,000 కోట్లు తిన్నాడు, అన్ని తిన్నాడు, ఇన్ని అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తూ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది, అటు అందరు ఆరోపిస్తున్నారు, మంచిగా ఉన్నది. మరి నిజంగా తప్పు చేసిన పైన చర్యలు ఉంటాయా, ఎట్లుంటాయి, ఏం కథ చూడాలి. ఇక కాళేశ్వరం విద్యుత్ ప్రాజెక్టులపై విచారణ కమిషన్లు సమర్పించిన నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. నివేదికల్లోని సిఫారసుల ప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించింది. ప్రధానంగా క్రిమినల్ కేసులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అవినీతి అక్రమాలు, నిధుల గోల్మాల్ జరిగినట్లు నిర్ధారిస్తే ఏసీబీ వంటి సంస్థలతో కేసులు పెట్టాలని భావిస్తున్నది. అయితే అవినీతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగమైతే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై రాష్ట్ర సర్కార్ అధ్యయనం చేస్తుంది. ఇప్పటికే విద్యుత్ కమిషన్ రిపోర్టుపై కేబినెట్లో చర్చించినందున కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 4న ప్రత్యేకంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధ్యయనం కోసం తర్వాత జీఏడీ ఇరిగేషన్ సెక్రటరీలతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిందట. మరి ఏం చేసారు, కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు, మంచిగా ఉండదు, కానీ ఏడాకా పోతానే చూడాలి. ఇక సీఎంకు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అంట. కాళేశ్వరంపై
జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో అధికారులు అందించారు. నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, పిఎస్ రామకృష్ణారావు, సిఎస్ రామకృష్ణారావు నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఇందులో నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీని సభ్యులుగా ఉంటారంట. నివేదిక పూర్తి సారాంశాన్ని రెడీ చేసి 1-2 రోజుల్లో అందించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించిందంట. మరి ఏం చేస్తారు, ఏం కథ అనేది చూడాలి. మరి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో ఏఐసిసి లీగల్ సెల్ మెగా ఈవెంట్ ఉందంట. రాజ్యాంగం సవాళ్లు, దృక్పథం, మార్గాలు థీమ్తో సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి, ముఖ్య అతిథిగా పార్టీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ, తర్వాత ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా వస్తారంట. ఢిల్లీకి వెళ్తున్నాడు ముఖ్యమంత్రి అని ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక జనవరిలో యాదాద్రి ప్లాంట్ అన్ని యూనిట్లు ప్రారంభం. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనుల్లో 2 ఏళ్లు జాప్యం అని చెప్పేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నారు. ఆగస్టు 15లోగా యాదాద్రి, పులిచింతల భూ నిర్వాసితులకు ఉద్యోగాలు, R&R ప్యాకేజీ. ఇక స్టేజ్ 1లోని 800 మెగావాట్లలో ఒకటో యూనిట్ ప్రారంభం. 970 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్కు శంకుస్థాపన కూడా చేస్తారట. జనవరిలో ఉంటుందంట. ఏది యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి. ఇక వాళ్ళని ఏది గుండు సూది, గుండు పిన్ను ఇట్లా అని చెప్పేసి అప్పుడు కేసీఆర్ అన్నాడు. తర్వాత రకరకాలుగా ఏది తోక పార్టీలని ఇట్లా కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి కేసీఆర్ రకరకాల వ్యాఖ్యలు చేసిండు. సరే, వాళ్ళతో అవసరం ఉన్నప్పుడు అవసరంగా ఉన్నాడు, తర్వాత అట్లా మాట్లాడిండు, అది వేరే విషయం. ఇప్పుడు మాత్రం కమ్యూనిస్టు పార్టీలు చాలా కీలకమైనటువంటి మాటలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కమ్యూనిస్టులు ఉప్పు లాంటోళ్ళు అంట. ఉప్పు లాంటోళ్ళు ఎందుకంటే ఉప్పు అదేది కూరలా ఉప్పు లేకపోతే మంచిగా ఉంటుంది. నలపాకము పట్టిననైనను ఇంపదోడు ఉప్పు లేక రుచి పుట్టక నేర్చినట్టు అయ్యా భాస్కర అని చెప్పేసి అంటారు భాస్కర శతకంలో. అంటే నలచక్రవర్తి వండినా కానీ, నలపాకం పట్టిననైనా నలచక్రవర్తి వచ్చి వండినా కానీ అందులో ఉప్పు లేకపోతే అది రుచి ఉండదు. కాబట్టి అట్లా ఉప్పు చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. అట్లా ఏది రాజకీయ పార్టీలకు, తర్వాత ఇక్కడ ప్రభుత్వాలని మార్చడానికి, ప్రభుత్వాలని దిగ్గొట్టాలంటే, ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడానికి వీళ్ళు ఉపయోగపడరో తెలియదు, కానీ ప్రభుత్వాన్ని దించడానికి మాత్రం ఈ కమ్యూనిస్టులు ఉపయోగపడతారని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కమ్యూనిస్టులు ఉప్పు లాంటోళ్ళు, ఉప్పు ఉంటేనే వంటకు రుచి వచ్చినట్లు, ఎర్ర జెండా కనిపిస్తేనే సమస్యల పరిష్కారం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. ఇక పాలనలో తప్పులు చేసిన వాళ్ళను దించడంలో ముందుంటారు. భవిష్యత్తులోనూ కాంగ్రెస్ కమ్యూనిస్టు సహకారం అవసరం. అయితే చదువు రానోళ్ళు కూడా సోషల్ మీడియా జర్నలిస్టులుగా చెలామని, జర్నలిజం ముసుగులో అరాచకాలు చేసేవారిని పక్కన పెట్టండి. సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకే కొందరు పత్రికలను వాడుకుంటున్నారని చెప్పేసి ఫైర్ అయ్యిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజంగా అంటే ఇట్లా అర్హత లేని వాళ్ళను, అంటే నిజంగా కనీసం దాని మీద అవగాహన లేని వాళ్ళు కూడా కార్డు పట్టుకొని తిరుగుతూ ఉన్నారంట. అటువంటి వాళ్ళని పక్క పెట్టని చెప్పేసి అంటున్నాడు ముఖ్యమంత్రి. కేసీఆర్ హరీష్ వల్లే బనకచెర్ల, దానికి సంబంధించి నిన్న మాట్లాడండి. అది ఒకసారి చూస్తే పైన ఉందా? మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. వాళ్ళ పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనైనా చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తం అన్నీ వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు ఇంకా ఇట్లా అది నిన్న మాట్లాడండు.
పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల కుర్చీలో కూర్చుంటాడు. ఇంతకుముందు నేను చూస్తాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అయినా ఉండదు, లేకపోతే ఏ టీవీ అన్నా ఉండదు, జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చునే వాళ్ళు. ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నించొని నోట్ చేసుకునేది. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద. వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్టు వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపినరు. వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి, పరిశోధనలు చేయడానికి, వాళ్ళ జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి, కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్యే ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి పాలకులు. మరి ఇన్ని చేసిందంటే మీకు పూర్తిగా అవగాహన ఉన్నది కదా. అవగాహన ఉన్నప్పుడు నిజమైన జర్నలిస్టులకు మరి ఇళ్ల స్థలాలు కానీ తర్వాత వాళ్ళకు సంబంధించి 100% మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? వాళ్ళ జీవితాలు బాగుపడడానికి మీరు అంటే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందా లేదా? ప్రభుత్వం నుంచి మీరు సహకారం అందించాల్సిన అవసరం ఉందా లేదా? 3 ఏళ్ళ ఇప్పుడు అక్రిడేషన్ లేదు, ఇంకా దాన్ని ఇంకా మళ్ళీ కథ ఇంకేం స్టార్ట్ చేయలే. ఇప్పుడు ఈ సంవత్సరంన్నర అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఇంకేం లేదు. తర్వాత ఇంకేంది, ఇప్పుడు ఇళ్ల స్థలాలు అన్నారు, అప్పుడు కేసీఆర్ పక్కకు పెట్టేసిండు, మీరు కూడా దాని గురించి పట్టించుకుంటలేరు. మరి నిజంగా నేను ఏమంటానంటే, ఇప్పుడు సరే మీరు అన్నారు, ఇప్పుడు కొంతమంది నిజంగా కూడా కార్డు పట్టుకొని తిరుగుతున్నారు, అది వేరే విషయం. కానీ నిజమైనటువంటి జర్నలిస్టులకు ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి మీరేం చేస్తుంది అనేటువంటి విషయంపై కూడా ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఇట్లా అని చెప్పేసి అంటే మీరు ఏ ఉద్దేశంతో ఉన్నారో తెలియదు. కానీ నిజంగా కూడా ఒకవేళ సోషల్ మీడియా లేకపోతే మీకు ప్రధాన మీడియా ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలే. అధికారంలోకి రావడానికి ప్రధానంగా పనిచేసింది సోషల్ మీడియా. అందుకనే కేటీ రామారావు ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా మీద పడ్డాడు. ఎందుకంటే ఈ ప్రధాన మీడియా అంతా విడిచిపెట్టేసి పబ్లిక్ సోషల్ మీడియానే ఇప్పుడు ప్రధానంగా నడుస్తుంది కాబట్టి దాని మీద కేటీ రామారావు దృష్టి పెడతా ఉన్నాడు. మీరు సోషల్ మీడియాని అంటే మరి ఏ ఉద్దేశంతో తిడుతున్నారో, ఏ ఉద్దేశంతో మీరు అట్లా అంటున్నారో తెలియదు. కానీ అదైతే మరి నడుస్తూ ఉంది. చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఎంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది. సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈరోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓనమాలు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీస మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చోవడం కూడా ధిక్కారంగా, మన మీద లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు అలగొట్టాలని. కానీ పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంటాయి. అంటే ఇప్పుడు అందరిని అంటున్నట్ట లేకపోతే మరి కొంతమందిని అంటున్నట్టు అది కూడా ఫుల్ క్లారిటీ ఉండాలి. యాక్చువల్గా నిజంగా నికార్సుగా తర్వాత నిజంగా సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన విశ్లేషించి అధ్యయనం చేసి జర్నలిస్టులకు ఎటువంటి పెద్ద జీతాలు ఏముండయి. అంటే అద్భుతమైనటువంటి జీతాలు, అద్భుతమైనటువంటి పరిస్థితులు ఏముండయి. ప్రభుత్వం నుంచి మీరు కల్పిస్తుంది కూడా పెద్దగా ఏముండదు. కాకపోతే ఏంటంటే నిజంగా ఇప్పుడు అంటే మీరు వాళ్ళ గురించి మాట్లాడి ఉండొచ్చు. అంటే తూతుంబరగాలు కొంతమంది ఉంటారు, అంతా కావాలని చెప్పేసి అట్లా కూర్చుండు మీరు అన్నట్టు కాలు మీద కాలేసుకుని కథాకారకని ఇవన్నీ కూడా చేస్తుంటారు. సరే అటువంటిది అయి ఉండొచ్చు. కానీ మొత్తం మీద జర్నలిస్టులకు సంబంధించి మాత్రం నికాస్ అయిన జర్నలిస్టులకు మాత్రం మీరు 100% మంచి చేయాల్సిన అవసరం ఉన్నది. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఎటు వచ్చినాం మనం? ఇక్కడ కమిషన్ల గురించి కూడా మాట్లాడి నిన్న కేసీఆర్ హరీష్ వల్లే బనకచెర్ల మన వాటాను ఏపీకి తాకట్టు పెట్టారని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఈ ప్రాజెక్టు విషయంలో తప్పులు చేసిందే బీఆర్ఎస్, ఆ తప్పులను సవరిస్తుంటే మాపై బురద జల్లుతున్నారు, వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఫైర్. ఈ కేసీఆర్ పాపాలకు వడ్డీలు కడుతున్నామని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి.
ఇక సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర నడిచింది. మొత్తం మీద కేసీఆర్ హరీష్ దానిమంటారు వల్లే నిజంగా కూడా బనకచెర్ల ఇదంతా కూడా జరిగింది, అది వాస్తవం. ఆంధ్ర ప్రాంతంలో ఎవరు చేతకానితనం వల్ల కట్టింది? హరీష్ రావు కాదా? హరీష్ రావు కేసీఆర్ సంతకం పెడితే మనకు రావాల్సిన నీటి వాటా తాకట్టు పెడితే ఇలా బనకచెర్ల నిర్మాణం అయింది. మన ఆట ఎత్తుకో ప్రమాదం ఉంది. ఇలా లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ యొక్క మంచితనం గురించి. రేవంత్ రెడ్డి గారు, మేము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాం, ఒక్క నీటి చుక్క బొట్టు కూడా పోనీయకండి, ఆపండి. మీరు ఆపాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది 100%. ఇక గొర్రెల స్కీమ్లో 1000 కోట్ల స్కామ్. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ప్రధాన సూత్రధారంట. ఈడీ దర్యాప్తులో వెల్లడి, తనిఖీల్లో కీలక ఆధారాలు. ఆయన ఇప్పుడు ప్రభుత్వం మారంగానే మొత్తం అవన్నీ తీసుకొచ్చి కాయిదాలను తీసుకొచ్చి కాల్ చేసిండు కదా, ఆయన్నే కళ్యాణ్ కుమార్. 7 జిల్లాల్లోనే 253 కోట్ల రూపాయలు గోల్మాల్ చేసిరట. గొర్రెలు గొనలే, పంపిణీ చేయలే, అంతా కాగితాల్లోనే. చనిపోయిన వాళ్ళ పేరు మీద యూనిట్లు మంజూరు చేసిరు. గొర్రెలు రీసైక్లింగ్లో ఆ దందాలో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిండ్రు. నీకింత నాకంత రీతిలో దోచుకున్న దొంగలు. 200కు పైగా మ్యూల్ అకౌంట్లు, తర్వాత బెట్టింగ్ యాప్తో లింకులు ఉన్నాయంట. సోదాల్లో 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు సీజ్ చేసిరట. 20 సిమ్ కార్డులు, 31 సెల్ ఫోన్లు వాడినాడు మనోడు. ఈడీ దర్యాప్తులు మొత్తం బయటకు వస్తూ ఉన్నాయి. ఇక బనకచెర్లపై కృష్ణా బోర్డు అభ్యంతరాలు. లింక్ ప్రాజెక్టు చేపడితే పోలవరానికి మళ్ళీ టీఏసీ అనుమతులు తీసుకోవాల్సిందే. సిడబ్ల్యూసీకి వివరణ తెలుపుతూ కృష్ణా బోర్డు లేఖ రాసింది. ఇక పోలవరానికి ఇచ్చిన అనుమతులకు బనకచెర్ల ప్రాజెక్టుకు పొంతనే ఉండదు. గోదావరి జలాలను కృష్ణకు మళ్లిస్తే అన్ని రాష్ట్రాల వాటా ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ. ఇప్పటికే సిడబ్ల్యూసీకి, తర్వాత పీపీఏ, గోదావరి బోర్డు, తర్వాత పర్యావరణ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసిందంట. మొత్తం మీద బనకచెర్ల పైన నడుస్తూ ఉంది. మరి బనకచెర్ల ముందుకే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి ఎట్లా ముందుకు పోతుందో ఏం కథనో చూడాలి. ఇక మరి 3 ఏళ్లలో 1000కి పైగా సరోగసీలు. అధికారికంగా వచ్చిన అప్లికేషన్లు 108 మాత్రమేనంట. 1000కి పైగా చేసినట్ట సరోగసి. దందాకు తెరలేపిన ఫెర్టిలిటీ సెంటర్లు. సర్కార్ సీరియస్గా ఉంది. నేటి నుంచి ప్రత్యేక తనిఖీలు, అక్రమాలు తేలితే కఠిన చర్యలు తీసుకుంటారంట. ఇది సంతాన సాఫల్య కేంద్రాలు పెట్టేసి మీ వీర్యంతో, మీ అండాలతోటే పిల్లలు తయారు చేస్తాం, ఒక వేరే వాళ్ళ గల్భంలో వేస్తామంటే అటువంటిది ఏం చేయలేదట. వేరే దగ్గర పిల్లలు కొనుక్కొచ్చి అవి పడేసారు. ఇటువంటి లంగా కథలు చేసిరట. నా తప్పేమీ లేదు, త్వరలో అన్ని విషయాలు చెప్తా. ఈ కేసులో నన్ను కావాలని ఇరికించారు. సృష్టి కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ నమ్రత వ్యాఖ్యానట. ఈ కస్టడీకి తీసుకున్న పోలీసులు గాంధీలో వైద్య పరీక్షలు చేసిరు. 6 గంటల పాటు కొనసాగించిన విచారణ. చైల్డ్ ట్రాఫికింగ్పై నోరు మీద పని నమ్రత. ఇంకేం చెప్పలేదంట. పిల్లల్ని ఎట్లా అక్రమంగా రవాణా చేసి, అక్రమంగా తరలించి, అక్రమంగా అమ్మకాలు చేపట్టిన అనే విషయం పైన ఇంకా చెప్పలేదంట. ఆమె ఎప్పుడు చెప్తుందో మరి. 1000 కోట్లు తిన్న గొర్రె ఇదే సార్ అని చెప్పేసి అంటుండు. గొర్రెల స్కామ్లో 1000 కోట్లు అంటే ఇట్లుండదంట. గొర్రె బాగా బలిసింది పాపం, అక్రమ గొర్రె. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్ల రూపాయల స్కామ్. 7 జిల్లాల్లో కాగ్ నివేదికలో పేర్కొన్న నష్టం కేవలం 254 కోట్ల రూపాయలు మాత్రమే. మొత్తం 33 జిల్లాల లెక్కలు తీస్తే 1000 కోట్లు దాటే అవకాశం. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్దే క్రియాశీల పాత్రనంట. ఇక ప్రైవేటు ఖాతాలకు నిధులు బదిలీ చేసినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. కేవలం 7 జిల్లాల్లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అధ్యయనం చేస్తే 253.93 కోట్ల రూపాయల మేర నిధులు దుర్వినియోగమైనట్లుగా లెక్క తేలిందట. దీంతో గొల్ల కుర్మలను నేను కోటీశ్వర్ని చేస్తా అని అన్నాడు. లాస్ట్కి వస్తే గొల్ల కుర్మల పైసలు, వాళ్ళు వేసిన పైసలను కూడా కథం చేసి పడేసిండు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వాళ్ళు వేసిన పైసలనే కథం చేసేసి ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు స్కామ్ అంటల్లా. ఏమవుతుందిగా 20 ఆడగొర్రెలు, 1 మోగొర్రె ఇతరం పోతు, ఇవి పెడితే ఇవైతే మొత్తం గొర్రెలు పెరుగుతూ ఉంటాయి. ఏడాది మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ పిల్లలు పుడతాయి, ఇట్లా పెరిగితే కోటీశ్వర్లు అయితే అని చెప్పిండు. లాస్ట్కి వస్తే
అలా కుంభకోణం చేసి కూర్చున్నారు లెక్క. 20 ఆడగొర్రెలు ఒక మోగొర్రె, అదేంటి ఇతనం పోతుంటారు దాన్ని. ఇక బ్రో 7 అవార్డులు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో సత్తా చాటిన తెలుగు సినిమా. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి, ఉత్తమ గేయ రచయిత క్లాసర్ల శ్యామ్, ఉత్తమ గాయకుడు రోహిత్, ఉత్తమ బాలనటిగా గాంధీ తాత చెట్టు నటి సుకృతి వేణి, ఈమె సుకుమార్ కుమార్తెనట. హనుమాన్ బేబీ సినిమాలకు వేరువేరుగా విభాగాల్లో 2 అవార్డులు వచ్చినాయి. జాతీయ ఉత్తమ చిత్రం 12th ఫెయిల్. ఉత్తమ నటులు షారూక్ ఖాన్, విక్రాంత్. ఇక ఉత్తమ నటి రాణి ముఖర్జీ అంట. నిన్న సినిమాలకు సంబంధించినటువంటి అవార్డులు ఇచ్చేసిండ్రు. కర్త కర్మ క్రియ 3 కూడా కేసీఆర్ అనట. బ్యారేజీల నిర్మాణ నిర్ణయం వైఫల్యానికి కారణం ఆయనే. పరీక్షలు జరపకుండా నిర్మాణం బ్లండర్ మిస్టేక్. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లేదు. ఏది క్యాబినెట్ మీటింగ్ పెట్టినా ఏం లేదు. అది ముందే నిర్ణయాలు తీసుకొని, ఆయన ఫస్ట్ నిర్ణయాలు తీసుకుంటే తర్వాత సంతకాలు పెట్టించుకుంటారు, అట్లుంటుందంట లెక్క. ముందే నిర్ణయాలు తీసుకుని సిడబ్ల్యూసీ నివేదికను సాకుగా చూపించారు. హరీష్ రావు అడ్డగోలుగా ఆదేశాలు ఇచ్చారు. నిర్మాణ నాణ్యతను ఆయన ఆదేశాలు ప్రభావితం చేశాయి. కాళేశ్వరంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని తెలిసిన ఆర్థిక మంత్రిగా ఈటల మౌనం వహించారు. ఇక స్మితా సబర్వాల్, ఎస్కే జోషి, మాజీ ఈఎన్సీలంతా బాధ్యులే. జస్టిస్ పిసి ఘోష్ సంచలన నివేదిక బయటపెట్టినరు, సీఎంకి అందజేసిండ్రు. మరి ఏం చేస్తారు ఏం కథ అనేది చూడాలి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, వైఫల్యాల్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కీలకమని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తేల్చింది. ఈ విషయంలో ఆయన పాత్ర విస్మరించలేనిదని తెలిపింది. అంటే దాన్ని పక్కకు పెట్టడానికి వీల్లేదని చెప్పిందట. ఈ విషయంలో ఆయన పాత్ర విస్మరించలేదని తెలిపింది. ఆయనతో పాటు ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా అప్పటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీలుగా పనిచేసిన వారు మరికొందరు అధికారులు కూడా వైఫల్యాలకు బాధ్యులుగా పేర్కొంది. అయితే బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదమే తీసుకోలేదని తెలిపింది. బ్యారేజీలపై ముందుగానే నిర్ణయం తీసుకొని తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదన్న సిడబ్ల్యూసీ నివేదికను కేవలం సాకుగా చూపించారని వెల్లడించింది. పైగా బ్యారేజీల నిర్మాణానికి ముందు భౌతిక పరీక్షలను శాస్త్రీయ ప్రమాణాలతో జరపలేదని కూడా చెప్పింది. మొత్తం చేసి 1,00,000 కోట్లు చేసి ఆగం చేసిండని చెప్పేసి జేబులాళ్ళు వేసుకున్నారు. మంచిగా బాగుపడరు వాళ్ళు. ఇప్పుడు గొర్రెల స్కామ్లో ఇప్పుడు తలసాని సీనని బదనాం చేస్తారు, లేకపోతే సరే ఓఎస్డీ వాళ్ళందరూ ఉన్నారేమో కానీ అంటున్నారు. కానీ 1,00,000 కోట్లు ఖతం చేసి పడేసారు. ఇక నివేదికపై త్రిసభ్య కమిటీ, 3 సభ్యులతోటి కమిటీ వేస్తారట. 3 శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు, అధ్యయనం చేసి సారాంశం సిద్ధం చేసే బాధ్యతనట. ఇక 4న ఏకైక ఎజెండాతో మంత్రివర్గ సమావేశం. కాళేశ్వరం కమిషన్ నివేదికపై క్యాబినెట్లో చర్చ జరుగుతుందట. తదుపరి చర్యలపై విధాన నిర్ణయం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. కాక చూస్తున్నాడు, అట్లా పోయి చూసి వచ్చేది. ఇట్లా చూడగానే ఇట్లా పెట్టేది చేయి, ఇట్లా పెట్టగానే ఫోటో కట్టి ఫోటో వేసేటోళ్ళు. ఇక నమస్తే తెలంగాణ అయితే పెద్ద ఫోటో వేసేది. కాక చూస్తుంటే చూస్తున్నాడు, మొత్తం ఈయననే పెద్ద ఇంజనీర్ అని వేసిండు. అప్పుడు ఇప్పుడు నాకేమరక అట్లా నాకేం అవసరం లేదు, నాకు సంబంధం లేదు, నేను ఇంజనీర్ నా పాడా, వాళ్ళు ఇంజనీర్ చేస్తా అంటే నేను ఓకే అన్నా ఆయన కాడికి వచ్చిండు. ఇప్పుడు మళ్ళా లెక్క. ఇక ప్రభుత్వ పథకాలకు బతుకున్న నేతల పేర్లు పెట్టొద్దు. ప్రభుత్వ ప్రకటనలో మాజీ సీఎంలు, పార్టీల నేతల ఫోటోలు వద్దు. ఇది సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధం. సంక్షేమ స్కీముల అమలును మేము అడ్డుకోవడం లేదు. ప్రచారం తీరుపైనే అభ్యంతరం అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు అంటుంది. విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిందట. ప్రభుత్వ పథకాలకు బతుకున్న నేతల పేర్లు పెట్టు, చచ్చిపోయిన పేర్లు పెడితే ఓకేనా అంటుందంట. ఇక ప్రజ్వల్ రేవన్న దోషే, అత్యాచారం కేసులో నేరం రుజువైందంట. తీర్పు వెలువరించిన బెంగళూరు కోర్టు ఇవాళ శిక్ష ఖరారైందంట. తీర్పు విని కోర్టు హాల్లో ఏడ్చిన ప్రజ్వల్. ఇక జేడీఎస్ మాజీ ఎంపీపై నమోదైన 4 అత్యాచార కేసుల్లో ఇదొకటంట. కేసు మరి ఓకే అయిపోయిందంట. మరి ఏం చేస్తారు? జీతం 15,000, ఆస్తి 100 కోట్ల రూపాయలు. చూసుకోయిగా కర్ణాటకలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి భారీ అవినీతి. లెక్కల్లో చూపని అనేక ఆస్తులు లోకాయుక్త దాడులతో వెలుగులోకి వచ్చినాయంట. 24 ఇళ్ళు, 40 ఎకరాల భూమి, 5 ఇంటి స్థలాలు, కార్లు, బంగారం, అంత మాస్తు ఉన్నాయంట లెక్క. ఇక బెట్టింగ్ యాప్ల విషయంలో కేంద్రంపై సుప్రీం సీరియస్గా ఉంది. కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి కేంద్రంతో పాటు రాష్ట్రాలు, యాప్ల నిర్వహణ సంస్థలకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది.
మనపై అంటే భారత్పై 25%, పాక్పై 19%. తమతో ఒప్పందం కుదుర్చుకొని 69 దేశాలపై సుంకాల భారం ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేసిండట. రష్యా దగ్గరలోని అమెరికా జలాంతర్గాములంట మధ్వదేవ్ వ్యాఖ్యలకు ప్రతిగా ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఏం చేస్తుండ ఆగమా అని చేస్తుండ మొత్తం మీద ట్రంప్ అయితే. ఓనమాలు రానోడు జర్నలిస్టే, కాగితం ఇస్తే అక్షరాలు రాయడం చేతగాని వాళ్ళు పిచ్చి రాతలతో వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఇంటి పేరులా జర్నలిస్ట్ అని పెట్టుకుంటున్నారు, కొంతమంది పెట్టుకుంటారట పేర్లు, మరి ఏందో. సోషల్ మీడియాలో అసభ్య భాషతో జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కనీస అర్హతలు లేకుండా జర్నలిస్టులుగా చెలామణి అవుతున్న వాళ్ళని సీనియర్లే పక్కన పెట్టాలి. మీడియా సమావేశాల్లో కాలు మీద కాలేసుకునే ఆ జర్నలిస్టులను చూస్తే కొట్టాలనిపిస్తుంది. నవ తెలంగాణ 10వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక జనవరి నుంచి అగో ఏమా ఓకే, జనవరి నుంచి 4000 మెగావాట్లు, డిసెంబర్లోగా వైటీపీఎస్ యూనిట్లు పూర్తి అంట. అంటే యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి భట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. 800 మెగావాట్ల యూనిట్ ఒక యూనిట్ 1 జాతికి అంకితం చేస్తారంట. 5000 కోట్ల రూపాయల అప్పు కోసం ఆర్బీఐకి సర్కారు ఇండెంట్ పెట్టుకుందంట. ఓనమాలు రానోడు జర్నలిస్టే అని అంటే మరి వచ్చిన వాళ్ళకైతే మరి చూడరాదు. సరే, ఓనమాలు రానోడు పక్క పెట్టాం, 1000% మంచిదే అట్లా నువ్వు వేయడం. కానీ వచ్చిన వాళ్ళ సంగతి ఏంది? తర్వాత మొత్తం ప్రజాసేవలో తర్వాత ప్రజలు మంచిగా ఉండాలి, సమాజం మంచిగా ఉండాలి, ఇట్లా తర్వాత అంతా ఒక మంచి ఆలోచనలతో ఉన్నటువంటి జర్నలిస్టులకు మీరేం చేస్తారో చెప్పాల్సిన అవసరం ఒక్కసారి చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక త్వరలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, పలువురు మంత్రులకు ఉద్వాసన, కూర్పుపై ఆర్ఎస్ఎస్ ప్రభావం ఉంటుందంట. ఇక ఆగస్టు 15 తర్వాత బీజేపీ అధ్యక్షుడి ఎంపిక, దక్షిణాది నుంచి బీసీకి ఉపరాష్ట్రపతి పదవి లభించే అవకాశం. మరి ఎవరికి మరి దత్తానకి సరే ఏమో మరి మంత్రివర్గం నుంచి విముక్తి కల్పించండి అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నట. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాక ఆగస్టు 20 తర్వాత ఏ రోజైనా కేంద్ర మంత్రివర్గాన్ని పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందంట. ఈ పునర్వ్యవస్థీకరణలో పలువురు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని, ముఖ్యంగా కొంతమంది మాజీ బ్యూరోక్రాట్లను పక్కన పెడతారని కూడా భావిస్తున్నారట. వారి స్థానంలో పార్టీలో చిరకాలం పనిచేసిన సంఘుకు సన్నిహితులైన వారికి స్థానం లభిస్తుందని, మంత్రివర్గ కూర్పుపై సంఘు ప్రభావం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో పాటు హర్దీప్ పురి, తర్వాత అర్జున్ రామ్ మేఘ్వాల్, అశ్విని వైష్ణవ్ బ్యూరోక్రసీ నుంచి వచ్చి మోదీ ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో ఎవరిని తప్పిస్తారన్న దానిపైన కూడా చర్చ జరుగుతూ ఉందంట. మొత్తం మీద కేంద్ర క్యాబినెట్ మొత్తం కూడా ఒకసారి షఫ్లింగ్ చేసే అవకాశం ఉంటుందంట. కొంతమంది ఉన్న మంత్రి పదవులను తీసేసే అవకాశం ఉంటుంది, లేని వాళ్ళకు కొత్త వాళ్ళని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఆంధ్రజ్యోతిలో. అనిల్ అంబానీపై లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట. 3000 కోట్ల రూపాయల రుణం దారి వరలింపు కేసులో జారీ చేసిన ఈడీ 5న విచారణకు రావాలని సమన్లు కూడా, దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు ఇస్తున్నారట. 3000 కోట్ల రూపాయలు. ఇక బ్యాంకు దగ్గర పోయి జర్రా ఇట్లా అరే ₹1,00,000 లోన్ కావాలరా అంటూ ఇక 1,00,000 కథలు, 1,00,000 సురీటీలు, నీ దగ్గర పేపర్ ఉన్నాయి, అదున్నా ఇదున్నా, దానికి సంబంధం ఏంది అసలు? ఇట్లా 1000 రకాలుగా 1,00,000 రకాలుగా ప్రశ్నలు అడుగుతారు ₹1,00,000. ఇక్కడ 1,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు కథం చేస్తుంటే వాళ్ళు కమిషన్ తీసుకొని కథం చేస్తుంటారు అన్నట్టు. ఇక ఇటువంటి కథలు నడుస్తుంటాయి. ఇక శక్షాగాంలో చైనా చొరబాటు అంట. లోయలో ముమ్మరంగా రోడ్ల నిర్మాణం, వెల్లడించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు. అక్సాయ్ చిన్ హైవేపై కలిపేలా రహదారి అంట. శక్షగాం భారత్కు వ్యూహాత్మక ప్రాంతము. అయితే ఇక్కడ చైనా చాలాసార్లు కూడా ఇట్లా చేస్తూ ఉంటుంది. 1962లో యుద్ధం ప్రకటించడం, రకరకాలుగా ఎప్పుడు పడితే అప్పుడే చైనా మనకు పక్కలో బయలులాగా ఉంటుంది. తర్వాత ఎప్పుడు కూడా గతంలో అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్పేసి ఇదివరకు ఒకసారి మళ్ళా వ్యాఖ్యలు చేసింది. అట్లా రకరకాలుగా చేస్తూ ఉంది. ఇక్కడ రోడే వేస్తున్నట శక్షగాం దగ్గర. ఇక బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీ, ఆటం బాంబుల వంటి ఆధారం ఉంది అని చెప్పేసి పేల్చితే దాక్కోవడానికి ఈసీకి చోటు ఉండదని చెప్పేసి ఇక్కడ రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. ఇది విద్రోహ చర్య, బాధ్యులు
రిటైర్ అయినా కూడా వదిలిపెట్టబోమని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. బీజేపీ కోసం ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ ఓట్ల దొంగతనం చేస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఆటం బాంబు వంటి ఆధారం కూడా ఉందంట ఆయన దగ్గర. మరి పేల్చితే తేలిపోతుంది లెక్క. ఇక మేక్ సేవక్ మేక్ నిరీక్షక్ యంత్రాల్లోని లోపాలను చెప్పే పర్యవేక్షక వ్యవస్థలు హైదరాబాద్ బిట్స్ పిలాని పరిశోధకులు ఆవిష్కరించిందంట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ 6 నెలలు స్ట్రింగ్ ఆపరేషన్, అండగా బుక్ అయిన ఎన్నికల సంఘం, రాహుల్ ఆటం బాంబు ఏమిటి, ఈసీపై రాజద్రోహం వంటి తీవ్ర వ్యాఖ్యలు ఏం చెబుతున్నాయి, స్పష్టమైన తిరుగులేని రుజువు బయట పెడతారా, అయితే బీహార్ ఓటర్ల సవరణపై ఒత్తిడి వ్యూహాత్మకమా, లేకపోతే రాజకీయ విశ్లేషకుల్లో ఊహాగానాలు మొదలైనవి అంట. ఆయన ఏమన్నాడు, ఆటం బాంబు లాంటి విషయం బయట పెడతా అన్నాడు. మరి ఆటం బాంబు ఏందనేది చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతుందనేటువంటిది వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ భారత ఎన్నికల సంఘంపై ఓట్ల చోరీ అంటే ఓట్ల దొంగతనంకి సంబంధించి ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే రాజద్రోహానికి పాల్పడుతుందని తీవ్ర ఆరోపణలు పదే పదే చేస్తున్నారు. దీని వెనుక కాంగ్రెస్ పార్టీ 6 నెలల స్ట్రింగ్ ఆపరేషన్ చేసిందని, అందులో ఎన్నికల సంఘం అడ్డంగా బుక్ అయిందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే రాహుల్ గాంధీ రాజ్యాంగ సంస్థ అయిన భారత ఎన్నికల కమిషన్పై అంతగా విరుచుకుపడుతున్నారని అంటున్నారు. అయితే నిన్న ఈసీ గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ తమ దర్యాప్తులో ఆటం బాంబు లాంటి ఆధారాలు లభించాయని, అది పేరిన రోజు ఈసీ దాక్కోవడానికి స్థలం కూడా దొరకదని ప్రకటించడం వెనుక స్ట్రింగ్ ఆపరేషన్ ఆయుధం చేతిలో ఉండడమేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ దగ్గర ఆధారం ఉన్నది కాబట్టి అట్లా ఉంటుంది, లేకపోతే అట్లా లేదని చెప్పేసి అనుకుంటారంట. ఓకే ఓకే రమన్, ఇది అయిపోయింది. రమన్ రెడీగా రమన్. అయితే ఆటం బాంబు లాంటి ఆధారాలు లభించాయని, అది పేరిటిన రోజు ఈసీ దాక్కోవడానికి స్థలం కూడా దొరకదని ప్రకటించడం వెనుక స్ట్రింగ్ ఆపరేషన్ ఆయుధం చేతిలో ఉండడమేనని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఈ ఆధారాలు ఇప్పటివరకు బహిర్గతంగా వెల్లడి కాలేదు. సుప్రీంకోర్టు లేదా ఇతర రాజ్యాంగ సంస్థలకు అధికారికంగా సమర్పించలేదు. ఈసీ మాత్రం ఈ ఆరోపణలు నిరాధారమని, బాధ్యతారాహిత్యమని ఖండించింది. అయితే రాహుల్ గాంధీతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నించినట్లు పేర్కొంది. ఈ వివాదం ఇప్పుడు రాజుకోవడానికి కారణం బీహార్ ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు ఆదేశాలు ఇవ్వటమే. ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీహార్లో ఈ సవరణ ద్వారా 7,93,00,000 మంది ఓటర్లలో 70 లక్షల మందిని తొలగించారట. అయితే 35 లక్షల మందిని వలస వెళ్ళినట్లు లేదా జాడలేని వారిగా గుర్తించారట. దీంతో ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్, లేదంటే ఇక్కడ ఇట్లా ఉంటాయి కదా, ఓకే, ఏదైనా పార్టీలు ఉంటే ఆ పార్టీలకు సంబంధించి అంటే విపక్షాలకు సంబంధించినటువంటి పార్టీలకు పక్కన పెట్టేసి విపక్షాల పార్టీలకు సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళనే తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఏంది, స్ట్రింగ్ ఆపరేషన్ ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేసిందా, వాళ్ళ దగ్గర ఏమైనా అటువంటి ఆధారాలు, ఏమైనా బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయనేటువంటి విషయం పైన ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఈ కాళేశ్వరం ఫైల్స్ సీఎంకు తుది నివేదిక అందించిన ఉత్తమ్, రేవంత్తో సమావేశమైన భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తర్వాత చీఫ్ సెక్రటరీ. ప్రాజెక్టు రూపకల్పన, నిర్వహణలో తప్పులు జరిగినట్లు నివేదికలు వెల్లడించారు. ఈ నెల 4న కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్ ప్రత్యేక భేటీ అవుతుందట. కాళేశ్వరం కమిషన్ నివేదిక అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీలో సభ్యులుగా నీటిపారుదల శాఖ కార్యదర్శి, న్యాయశాఖ సెక్రటరీ, తర్వాత జీఏడీ సెక్రటరీ కూడా ఉంటారట. ప్రభుత్వ చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉన్నది. మరి ఏం చేస్తుంది, ఏం కథ అనేది అందరూ ఎదురు చూస్తారు. కానీ మరి ఎదురు చూసినట్టుగా నిజంగానే అట్లా మంచి చేస్తారా, లేకపోతే మరి సపడే కూకుంటారా అనే విషయం పైనే బాగా చర్చ అయితే జరుగుతుంది. మరి ఇక సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, అదే రోజు కౌంటింగ్, రిజల్ట్స్ కూడా ఉంటాయంట. ఆగస్టు 7న ఎన్నికల నోటిఫికేషన్. ఇక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ రేసులో నితీష్ కుమార్, తర్వాత శశి థరూర్, రాజ్నాథ్ వీళ్ళందరూ కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఉపరాష్ట్రపతిగా మరి ఎవరైతే ఏం కథ అనే దానిపైనే చర్చ జరుగుతుందంట. ఇక గొర్రెల స్కామ్లో 1000 కోట్ల రూపాయల అక్రమాలు, తలసాని ఓఎస్డీ కళ్యాణ్
కీలక సూత్రధారి 31 సెల్ ఫోన్లు 20 సిమ్ కార్డులు సీజ్ చేసిరు. ఈ 200 అనుమానిత బ్యాంక్ అకౌంట్లు కూడా గుర్తించిరట. ఈడీ సంచలన ప్రకటన చేసింది. ఎందుకింత నిర్లక్ష్యం? రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. ఇక ఎస్ఎల్బీసీ ప్రమాదంలో గల్లంతైన వాళ్ళు ఇంకా ఎందుకు బయటకు తీయలేదు? వెలికితీత విషయంలో ఎందుకింత నిర్లక్ష్యం? 4 వారాల్లో చర్యలు చేపట్టి నివేదిక ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ ఎస్ఎల్బీసీ ఇక్కడ ఏది శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ఎస్ఎల్బీసీ ఏమంటారు ఏదైతే అందులో కూరుకుపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంజనీర్లు కానీ అక్కడ పనిచేసే వాళ్ళు కానీ ఇంకా 6గురికి సంబంధించినటువంటి జాడ తెలియలేదు. కనీసం వాళ్ళ శవాలను కూడా బయటకు తీసుకురాలేదు. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్హెచ్ఆర్సీ అంటే ఇక్కడ కేంద్ర మానవ హక్కుల కమిషన్కి వెళ్ళిన తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్కి వెళితే అక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు వారం రోజులాగా మొత్తం నివేదిక ఇవ్వాలి, అసలు యాక్చువల్గా కథ ఏంది ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంది ప్రభుత్వాన్ని. ఇక కాంగ్రెస్ అంటేనే మోసం దగ, మీదంటే ఏందో మరి బీఆర్ఎస్ అంటే ఏంటిది? ఫార్మా రైతులను నిలువునా ముంచిండ్రు. అనుముల అన్నదమ్ముల కోసమే ఫ్యూచర్ సిటీ, రేవంత్ పాపాల పుట్ట పెరిగిపోతూనే ఉంది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. మరి మీదేందో మరి మీదేమంటారు దీన్ని? 7,678 మంది చిన్నారులను రక్షించినాం, 6,593 మందిని కుటుంబాలకు అప్పగించినాం, 1,049 మందిని రెస్క్యూ హోమ్కు తరలించినాం, బాల కార్మికులుగా మార్చుతున్న వారిపై కేసులు నమోదు, 1,718 మంది నిందితులను అరెస్ట్ చేసినాం, ఆపరేషన్ మస్కాన్ నుంచి ఫలితాలను ఇస్తోంది అని చెప్పేసి మస్కాన్ మంచి ఫలితాలు ఇస్తుంది అని చెప్పేసి ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారు సిన్హా అంటా ఉన్నారు. బాల కార్మికులకు విముక్తి కల్పిస్తున్నట. మరి మంచిదే ఒక రకంగా. బీసీ పాటే పాడాలి, బీసీ మాటే మాట్లాడాలి, లేకపోతే భవిష్యత్తు కష్టమే. అన్ని పార్టీలది అదే ఆలోచన. ఆ దిశగానే కార్యక్రమాలు. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీల పోటాపోటీ ప్రోగ్రామ్స్. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ఓబీసీ మోర్చా మహాధర్నా పెట్టింది. ఇక ఈ నెల 6, 7, 5, 6, 7 తేదీల్లో హస్తినలో అంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వరుస కార్యక్రమాలు ఉన్నాయి. 8వ తేదీన కరీంనగర్లో బీఆర్ఎస్ రణబేరి పెట్టింది. మొత్తం మీద బీసీల పాట వాడకుంటే, బీసీల గురించి మాట్లాడకుంటే, బీసీల గురించి చెప్పుకోకుంటే అక్కడ పుట్టగతులు ఉండవు అనేటువంటి కాడికి వచ్చింది పరిస్థితి. అన్ని రాజకీయ పార్టీలు కూడా అటు కాంగ్రెస్ పార్టీ కానీ అధికార కాంగ్రెస్ పార్టీ కానీ అటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా మొత్తం ఇక్కడ బీసీల మాట లేకుండా ముందుకు జరిగేటువంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. దీంతో ఎందుకంటే బీసీలు ఇప్పుడు కీలకంగా మారినరు. ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందంటే అక్కడ నిర్ణయం తీసుకుంటే కనిపిస్తలేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ మేము సపోర్ట్ చేయము, అందులో ముస్లింలు అని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటుంది. ఈ అక్కడెక్కడ కూడా పరిస్థితి ఏం లేకుండా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పెద్దగా మాట్లాడతలేదు. ఎందుకంటే ఎవరైనా బీసీ లీడర్లను తీసుకుపోయి ఇంత మీటింగ్ పెట్టిస్తుందేమో కానీ వీళ్ళు కేసీఆర్ లేకపోతే వీళ్ళు వచ్చేసి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. దీంతో మొత్తం మీద ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నాయి పార్టీలన్నీ కూడా. ఎందుకంటే బీసీలకు మంచి చేయకుండా, బీసీలకు సరైనటువంటి వాటా దక్కకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు ఎవరికి కూడా. ఒకప్పుడు బీసీ ఉద్యమాలంటే అక్కడో ఇక్కడో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగేవి. ఆర్ట్స్ కాలేజీ లైబ్రరీలో ఓ ప్రోగ్రాం పెట్టుకునేటోళ్ళు, లేదంటే ఆర్టీసీ కళాభవన్లో ఓ సమావేశం నిర్వహించుకునేటోళ్ళు. అది కాకుంటే ఇందిరా పార్క్ వద్ద ఓ నిరసన దీక్ష జరిగేది. అది కూడా ఆయా పార్టీలోని అగ్రవర్ణ నాయకత్వ సూచనల మేరకే బీసీ సదస్సు సమావేశాలు జరుగుతుండేవి. ఈ సమావేశాలకు మళ్ళీ అదే అగ్రవర్ణాల నాయకులు వచ్చి బీసీల హక్కులు వాళ్ళ స్వావలంబనపై ఇక పుంకాలుగా మాట్లాడేటోళ్ళు. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు. దానికి వారికి అనుసరణల్లో నడుచుకునే బీసీ నాయకులు చప్పట్లు కొట్టి సబ్బండ బీసీలకు తామేదో సాధించినట్లు తరించిపోయేటోళ్ళు. ఇది నిన్న మొన్నటి వరకు పరిస్థితి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారాయి. అయితే బీసీలు తమ హక్కులు రాజ్యాధికారంలో తమ వాటా కోసం గర్జిస్తున్నారు. మేమెంతో మాకంత రాజ్యాధికారంలో మాకంత వాటా అంటూ నినదిస్తున్నారు. ఇన్నాళ్ళు అగ్రవర్ణాలు పాలించింది చాలు, మాది మేము పాలించుకుంటామని పట్టుబడుతున్నారు. దీంతో ఒకప్పుడు అడపాదడపా బీసీ కార్యక్రమాలు చేసిన రాజకీయ పార్టీలకు ఇప్పుడు మాత్రం బీసీల పాట పాడనిదే, బీసీల మాట మాట్లాడినదే రాజకీయంగా ముందుకు పోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంకేముంది, ఇప్పుడు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీలుగా బీసీ హక్కులకు తామే గుత్తేదారులం టేకేదారులం అంటూ
వరుస కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవడం గమనార్హం. అయితే ఇక్కడ ఆయా పార్టీల్లో బీసీల పట్ల ఎక్కడా నిబద్ధత కనిపించకపోగా పరస్పరం విమర్శలకే పరిమితం కావడం బాధాకరం. గత కొన్ని రోజులుగా 42% రిజర్వేషన్లపై పెద్ద పంచాయతీ నడుస్తుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లును బీజేపీ అడ్డుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకే ఆ పార్టీని జాతీయ స్థాయిలో కార్నర్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ నెల 5, 6, 7 తేదీల్లో హస్తినలోనే మకాం వేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ముఖ్య నాయకులు ఈ 3 రోజుల ఢిల్లీలో ఉండనున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో కలిసి వీరు బీజేపీపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమానికి దృష్టి పెట్టనున్నారు. అయితే 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ముందుకు రాకుండా బీజేపీ ఏ రకంగా అడ్డుకుంటోందనే అంశాన్ని జాతీయ స్థాయి మీడియా ద్వారా దేశ ప్రజలకు కాంగ్రెస్ నాయకత్వం వివరించేందుకు సిద్ధమవుతుంది. ఇక అదే సమయంలో కాంగ్రెస్ వాయిస్కు కౌంటర్గా ఇవాళ బీజేపీ ఓబీసీ మోర్చా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను ఏ రకంగా వంచాలని చూస్తుందని ఆరోపిస్తోంది. అది కామారెడ్డి డిక్లరేషన్ కాదని, అది ముస్లిం డిక్లరేషన్ అని విమర్శిస్తోంది. బీసీ రిజర్వేషన్ల పెంపు జాబితాలో బిల్లులో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని సవరించకుండా కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం బిల్లును పంపినట్లు వివరించాలని చూస్తుంది. ఇక బీజేపీ ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు పోతుండగా బీఆర్ఎస్ కూడా బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంలో స్పష్టమైన కార్యాచరణను ప్రకటించుకుంది. ఈ నెల 8వ తేదీన కరీంనగర్ సర్కర్స్ గ్రౌండ్లో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం భరాసా భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ బహిరంగ సభ ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికే ముఖ్య నాయకులకు పలు సూచనలు చేసిరట. ఈ సభ తర్వాత బీఆర్ఎస్ కీలక నాయకులతో వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి పరిస్థితులను వివరించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయితే ఈ 3 పార్టీలు బీసీల రిజర్వేషన్లు, వారి స్వావలంబన కోసం ఏదో చేస్తున్నట్లు కర్రింగిస్తున్నప్పటికీ ఈ కార్యక్రమాలను లీడ్ చేస్తుంది మాత్రం ఆయా పార్టీల అగ్రవర్ణ నాయకత్వమే అనే కావడం బాధాకరం. అయితే కాంగ్రెస్ తరఫున హస్తిన ప్రోగ్రామ్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీడ్ చేస్తుండగా ఇందిరా పార్క్ ధర్నా కార్యక్రమాలు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కనసన్నలోనే జరుగుతున్నాయి. ఇక బీఆర్ఎస్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరీంనగర్ బీసీ రణబేరి సభా కార్యక్రమాన్ని పూర్తిగా కేటీఆర్ఏ మొత్తం కూడా భుజస్కంధాలపైన వేసుకొని తీసుకుపోతుండట. ఇది నడుస్తుంది లెక్క పిలుపు. మొత్తం మీద బీసీలకు సంబంధించి మాట్లాడకుంటే ఎట్టి పరిస్థితుల్లో పుట్టగతులు ఉండవు అనేటువంటి పరిస్థితి కాడికి వచ్చేసింది. దాంతో అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో బీసీల కోసం మాట్లాడకుండా తప్పడం లేదనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఇక నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ రండి. కానీ నీటికి సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా వచ్చిండ్రు. గవర్నమెంట్ మస్ట్గా ఇంప్లిమెంట్ జియో నెంబర్ 33ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎంబీబీఎస్కి సంబంధించి ఇప్పుడు మెడిసిన్ సీట్లకు సంబంధించి ఎంబీబీఎస్కి సంబంధించి చాలామంది విద్యార్థులు అంటే బాగా కష్టపడి అంటే చిన్నప్పటి నుంచి కష్టపడి బాగా చదివించి రకరకాలుగా వాళ్ళకు కోచింగులు కథా కార్ఖాన అంతా చేస్తే లాస్ట్కి వస్తే స్థానికులకే తెలంగాణ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అనర్హులుగా చేస్తూ ఉన్నారు. దీంతో వాళ్ళకి రిజర్వేషన్ దక్కడం లేదు. వాళ్ళు స్థానికులు కాకుండా పోతా ఉన్నారని చెప్పేసి వీళ్ళు వచ్చిండ్రు. జియో నెంబర్ 33 ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు. అసలు జియో నెంబర్ 33లో ఏముంది ఏందనేది నేను చెప్తాను. 50 సంవత్సరాల నుండి మన రాష్ట్రంలో అడ్మిషన్ల కోసం కానీ ఉద్యోగాల కోసం 6 నుండి 12వ తరగతి వరకు కానీ ఇంటర్మీడియట్ వరకు ఏ 4 సంవత్సరాలు చదివినా కూడా లోకల్గా తీసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుంది, మెడికల్ అనేది చాలా హై కాస్ట్లీ ఎడ్యుకేషను, పేరెంట్స్కి అది ఒక డ్రీమ్. కాబట్టి అది ఏం జరిగిందని అంటే 6 నుండి 12 వరకు 4 సంవత్సరాలు అనేసరికి ఇక్కడ ఒక్క క్లాస్ కూడా చదవని ఆంధ్ర వాళ్ళు 6 to 9th ఏదో దొంగ స్కూల్కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని బోనోఫైడ్ తెచ్చుకొని అడ్మిషన్ వేస్తున్నారు. గత ప్రీవియస్ ఒక 4 years నుండి ఏదో ఒక క్లర్క్, తెలివికల క్లర్క్ 6 to 9th చదివి 10th ఇంటర్మీడియట్ కోసం ఎందుకు పోతాడు వీడు ఆంధ్ర? 9th చదువుకున్నాడు, చిన్నప్పుడు చదివినాడు, 10th చదువుతాడు అని గుర్తుపట్టి పోలీస్ కేసు పెట్టి ఎవ్రీ ఇయర్ 10 మంది దొరుకుతారు. సో ప్రభుత్వం దీన్ని గుర్తించి ఇది దొంగ సర్టిఫికేట్లు మనం ఎట్లా అరికట్టాలి, దొరికిన వాళ్ళు ఇంతమంది, దొరికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. అసలు ఆంధ్ర వాళ్ళకు ఒక లూప్ హోల్ దొరికితే దాన్ని ఎట్లా వాడుకుంటారో మనకు తెలుసు, ఈజీగా వాడుకుంటాం. సో కాబట్టి 33 జీవోని తీసుకొచ్చింది లాస్ట్ ఇయర్. దాది ఏంటి అని అంటే 9th, 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడ చదవాలి. 10th మేమోను ఇంటర్ను ఎవరు ఫ్రాడ్ చేయలేరు. దాంతో స్థానికత తెలిసిపోతుంది. నిజమైన తెలంగాణ విద్యార్థులకు అప్పుడు అన్యాయం జరుగుతుంది. సో దీన్ని గత సంవత్సరం కొంతమంది ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టులో. ఒక 135 మంది దాకా హైకోర్టు, సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఏమని?
మేము 1 to 10th చదువుకున్నాం, ఓన్లీ 2 సంవత్సరాలే మేము ఇక్కడ చదవలేదు, మాకు స్థానికత ఇవ్వాలని. వీళ్ళేమో ఒక 10-20 మంది ఉంటే వీళ్ళ వెనక లాయర్లు ఎంతమంది యాడ్ చేశారంటే ఒక 120-130 మందిని యాడ్ చేశారు. అసలు సంబంధం లేని వాళ్ళు, తెలంగాణలో ఒక్క క్లాస్ చదవలేని వాళ్ళు, వాళ్ళందరినీ యాడ్ చేసేసి కోర్టుకు పోతే కోర్టు ఏమన్నా స్థానికత మీద మరి 2 సంవత్సరాల కోసం మీరు ఎట్లా చూస్తారు, మీరు 1 to 10 చదివిన వాళ్ళు ఉన్నారు కదా అని అన్నది. కానీ గవర్నమెంట్ ఏం వాదించాలి, ఓన్లీ 2 సంవత్సరాలు పోయిన వాళ్ళు అందరూ ఒక 5-10 మంది ఉన్నారు, దీంట్లో అస్సలే చదవని వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పాలి. ఇక్కడ నేను పర్మిషన్ చెప్తాను. ద పిటిషనర్ ఏం చెప్పినాడంటే కంప్లీటెడ్ ఎంటైర్ స్టడీ ఫ్రమ్ సౌదీ అరేబియా. ఇట్లా ఇక్కడ ద పిటిషనర్ క్లెయిమ్డ్ నేటివ్ ఆఫ్ తెలంగాణ పర్స్యూడ్ దేర్ ఎడ్యుకేషన్ అవుట్ సైడ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ కంప్లీట్. అసలు తెలంగాణలో వీళ్ళందరూ కోర్టుకు పోయారు. గవర్నమెంట్ వీటిని కన్సిడర్ చేయము, ఎవరన్నా కొంచెం 1 to 2 అంటే రిలాక్సేషన్ చేస్తామని చెప్పాల్సి ఉండే. ఇది ఏం చెప్పకుండా సుప్రీంకోర్టులో అభిషేక్ సింఘ్వి మను అనేటువంటి లాయరు మాకు కౌన్సిలింగ్ టైం అవుతుంది, పెద్ద లాయరు ఇప్పుడు. కానీ విషయం ఏందని అంటే ఆయన చెప్పింది అది వేరే విషయం. నేను ఏమంటానంటే పెద్ద లాయర్ అంటే మంచోడని కాదు, ఆయన వాదించగలిగే శక్తి ఉంటుందని. ఆయన లాస్ట్కు గవర్నమెంట్ తరఫున ఆయన వాదించిండు. ఆయన ఏం చెప్పిండు అంటే కౌన్సిలింగ్ లేట్ అవుతుంది, ఈ ఒక్కసారి మేము వీళ్ళందరికీ లోకల్ స్టేటస్ ఇస్తామని చెప్పి లోకల్ ఇస్తామని చెప్పి 135 మంది లోకల్ అయ్యారు. దాంతో అంటే ఏ కొంచెం కోటి లక్షలు నేనేమంటా దగ్గర మొత్తం అగ్గు ఉన్నది ఏం లేదు అట్లా అంటాడు. సీట్ ఇవ్వను ఇయ్యరు. గవర్నమెంట్ చిన్న లాజిక్ను 33 జీవో వల్ల మాకు అన్యాయం జరుగుతుందని కోర్టు పోయారు. నీకు 33 జీవో ఇంప్లిమెంట్ ఇబ్బంది అయితే 50 సంవత్సరాల నుండి లోకల్కు ఏదైనా 4 సంవత్సరాలు ఉన్నది కదా, మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాలి. దీనికంటే ముందు ఉన్నటువంటి జీవోనాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, మీకు అన్యాయం అయితే అని చెప్తే అయిపోయేది. అదో ఇదో అయ్యేది. అది కొంతమందికి అంటే యాక్చువల్ గా అంటే ఇప్పుడు కొంతమందికి ఆ విషయంలో కూడా అన్యాయం జరుగుతుంది వాస్తవం. మీరు అన్నది కూడా అంటే ఇప్పుడు మీరు అన్న దాంతో పాటు వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది ఉన్నారు. కారణం నేను చెప్తా. విషయం ఏంటంటే యాక్చువల్ గా 10th క్లాస్ వరకు ఇక్కడనే చదువుకుంటారు. యాక్చువల్గా లాస్ట్ 4 years అంటారు, ఇక్కడనే చదువుకుంటారు. అయితే ఏమైందంటే ఈ నీట్ కోచింగ్ అని చెప్పేసి రాజస్థాన్లో కోటాలన అదే కదా, ఆ కోటాల కోచింగ్ కోసం అని చెప్పేసి ఏం చేస్తున్నారు, రాష్ట్ర 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఉంటుందిగా ఆడనే చదివిపించేసి ఆడనే కోచింగ్ ఇస్తున్నారు. దాంతో మేము లోకల్ గా కాకుండా పోతున్నాం అనేటువంటిది కూడా ఆరోపణ. అయితే అటువంటి వాళ్ళకి రిలాక్సేషన్ ఆ విషయంలో అయితే వాస్తవం ఏంటంటే అన్న నీట్ కోసం ఏం జరుగుతుందని అంటే నీటు ఫస్ట్ ఇంటర్మీడియట్ ఆ విషయంలో అంటున్నా నేను మాక్సిమం ఒక 5 to 6 మెంబర్స్ మొత్తం తెలంగాణలో వస్తే మిగతా అందరూ నీట్ వరకు ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ చదువుతున్నారు. లాంగ్ టర్మ్ కు రాజస్థాన్ పోతున్నారు 1 year కోసం. అంటే అది ఇష్యూ కాదు అసలు. ఇంటర్మీడియట్ వరకు చదివితే సంతోషం. ఇంటర్మీడియట్ చదువుతున్నారు. దురదృష్టవశాత్తు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివితే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మేజర్ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ ఇయర్ 135 మందికి కోర్టుకు పోతే దీంట్లో మొత్తం అవే ఉన్నాయి, ఒక 10-20 మంది తప్ప. 86 మంది సీట్లు సాధించారు కోర్టు పోయిన వాళ్ళు. దీంట్లో ఒక 22 మందే ఏదో రకంగా తెలంగాణలో కొంత చదివారు, మిగతా వాళ్ళు అసలు తెలంగాణకు సంబంధం లేదు. నేను చెప్తున్నా కదా విత్ ప్రూఫ్, ఇది కోర్టు డాటా. మళ్ళీ ఏమంటారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది, 95% మొత్తం మనకి లోకల్ వాళ్ళే అంటారు. ఆ 95%లో మనోడే లీడర్ అని అది పెద్ద 95% వీళ్ళకు ఉండాలి కదా, అసలు వాళ్ళకు ఉండాలి. కొసరోళ్ళు వచ్చి మొత్తం 135 మంది డాటా. దీంట్లో 126 మంది సీట్లు సాధించారు ఏదో రకంగా, 86 మంది ఏ క్యాట్ సాధించారు. ఇది అయిపోయిందన్న. పోయినసారి మనం చెప్పినాం, ఇది అంతా మాక్సిమం ప్రయత్నించినాం, గవర్నమెంట్ తప్పిదం చేసింది. ఈ లూప్ హోల్ పట్టుకొని ఇప్పుడు 450 మంది పోయారు సుప్రీంకోర్టులో. ఇప్పుడు 450 మంది ఉన్నారు. ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం 450 మందికి పోయినసారి దాన్ని మాకు ఎందుకు ఇయ్యరు అని అది పోతే పోయినసారి సేమ్ మార్కు మీద ఉండి ఇట్లాంటి వల్ల సీట్లు పోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. చెప్పండి మేడం. చెప్పండి. మా అబ్బాయి లాస్ట్ ఇయర్ వచ్చింది సార్, కొన్ని మార్క్స్లో మిస్ అయ్యాం సార్. మేము చాలా ఇబ్బంది పడ్డాం సార్. వాడు ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇంట్లో మాది మిస్ అయ్యాయి సార్. ఇప్పుడు వాళ్ళు ఎంటర్ అవి మాకు మిస్ అయ్యాయి సార్. ఇప్పుడు మళ్ళీ 450 మెంబర్స్ అంటే మేము ఇంకా ఉంటామో లేదో కూడా మాకు తెలియదు సార్.
అసలు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నీటికి సంబంధించి ఎందుకు ఎంత లాంగ్ టర్మ్లు ఇవన్నీ ఎందుకు తీసుకుంటారంటే ఇక ప్రధానంగా డాక్టర్ కావాలని చెప్పేసి డిసైడ్ ప్రొఫెషన్ అది ఒక డిగ్నిటీ తల్లిదండ్రుల కళ ఉంటుంది, పిల్లల కళ ఉంటుంది. సార్ పిల్లలు ఒక 5-6 సంవత్సరాలుగా పెళ్ళిళ్ళు లేవు, ఫంక్షన్లు లేవు, బయట మనిషి తెలియదు, ప్రపంచమే తెలియదు. అదే లోకంగా చదివిన పిల్లలు ఇవాళ లాంగ్ టర్మ్ తీసుకొని కూడా వాళ్ళకి సీట్లు రాకపోతే బయటకు వచ్చే పరిస్థితి లేదు సార్. వాళ్ళ ఆత్మన్యూనత ఏందో మాకు తెలుసు పేరెంట్స్గా. ఒక అనర్హులకి మీరు సీట్లు ఇవ్వడం వల్ల అర్హులు ఎంత సఫర్ అవుతుంది సార్. మేము ఏ స్టేట్కి పోయి కొట్లాడాలి? ఎవరు ఇస్తారు సార్? మేము వేసినాం అనుకో వేరే స్టేట్లో, వాళ్ళు ఇస్తారా మాకు సీట్లు? ఇప్పుడు అట్లే అంతేందుకు ఇప్పుడు ఏంది ఇప్పుడు ఈ స్పోర్ట్స్ సంబంధించి సార్ పిటిషన్ బేస్ మీద సీట్లు ఇచ్చి స్టేట్ ఎక్కడన్నా ఉందా సార్? అయితే విషయం ఏం చేస్తారు సార్ స్టేట్ తీసుకొచ్చిన జీవోని స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయకపోతే అమలు చేస్తలేదు, అదే ప్రాబ్లం. పిల్ల ఇప్పుడు కోట్ల కేసు ఇస్తే అయిపోయాయి ఇక. వాళ్ళు ఏమంటారు, కోర్టు ఏమంటారు అంటే హ్యూమానిటేరియన్ గ్రౌండ్ లా పిల్లలు కాబట్టి ఇట్లా అంటది, ఇట్లా కాదు. హ్యూమానిటీ అన్నప్పుడు మన వీళ్ళు హ్యూమానిటీ కాదా? వీళ్ళకి జరిగే నష్టం హ్యూమానిటీలకు రాదా? వీళ్ళ పేరెంట్స్ పడే సఫరింగ్ హ్యూమానిటీ కాదా? దీనిపైన కాదా సార్? మనం పడే బాధ అది కాదు హ్యూమానిటీ కిందకి రా. నువ్వు అక్కడి నుంచి 150 మంది పిల్లలకి నువ్వు హ్యూమానిటీ బేస్ మీద న్యాయం చేసిన అన్నావు. మరి ఇక్కడ 150 మంది పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ బాధపడుతున్నారు. ఇది హ్యూమానిటీ కిందకి రాదా సార్? వీళ్ళందరూ పేద విద్యార్థులు. అసలు యాక్చువల్గా 150 మంది ఏమైందంటే కోట్లు పెట్టి ఈడ కాకపోతే వేరే దగ్గర వేరే దేశం పోయి చదువుకుంటాడు. కానీ నిజంగా పేద పిల్లలు, నిజంగా అర్హత ఉన్నోళ్ళు, మంచిగా చదివిన వాళ్ళు, అవన్నీ ఉన్న వాళ్ళు కూడా నష్టపోతున్నారు. అంటే 150 మంది పోయిర్రు అంటే 150 మంది డాక్టర్లు మనోళ్ళు కానట్టు లెక్క. సార్ ఇంకో విషయం, ఈ 150 మంది రేపు పీజీకి లోకల్ అవుతారు. నెక్స్ట్ 5 years మళ్ళీ వాళ్ళే లోకల్ అవుతారు. సార్ ఒకటి సార్, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఒక అతను ఉన్నాడు, నీకు ఫస్ట్ టు 10th వరకు దుబాయ్లో చదవగలిగే స్తోమత ఉన్నోనికి నీకే లోకల్లా ఫ్రీ సీట్ కావాలి, ఏ క్యాట్ సీట్ కావాలి. అదే ఇక్కడ అంతే కదా సార్? ఎంటైర్ స్టడీస్ ఫ్రమ్ సౌదీ అరేబియా. సార్ వాళ్ళు అనుకుంటే బీ క్యాట్ లో కూడా సీట్ తీసుకోవచ్చు, కానీ ఏ క్యాట్ లో పోవడం వల్ల పేదవాళ్ళకి ఎంత మంది అంతే కదా సార్? ఇక్కడ నువ్వు ఫ్రీ సీట్ తీసుకోవడం వల్ల ఎంత మందికి ఇబ్బంది అవుతుంది? Pursue their education outside the state of Telangana. దీనిపైన 100% విద్యాశాఖ తర్వాత ప్రభుత్వం కూడా 1000% దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. లోకల్ వాళ్ళకు 95% ఇస్తున్నా, 100% ఇస్తున్నా, ఇవన్నీ ఉన్నాయి. ఇది లేదా 100% ఇస్తున్నా, ఇది కాకుండా 100% లోకల్ వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనే విషయం పైన ఫుల్ క్లారిటీతో ఉండాలి. అంటే అప్పుడు అసలు యాక్చువల్గా సుప్రీంకోర్టులో 5వ తారీఖు హియరింగ్ ఉన్నది, ఈ 5th ఇదే ఇష్యూ మీద. ఈ డాటాను సుప్రీం కోర్టుకి బలంగా వినిపించే వాయిస్ కావాలి అక్కడ. ఇప్పుడు వాళ్ళు ఏం పైసలు ఉన్నాయి కాబట్టి పెద్ద లాయర్ని పెట్టుకుంటారు. నందిని పంది చేస్తారు, పంది నంది చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ కోటాలో చదివాడు, ఆంధ్రాలో చదివాడు. ఇప్పుడు వాడు ఆంధ్రాలో చదువుకునే కెపాసిటీ ఉన్నోడు ఆంధ్రాలోనే సీట్ తీసుకోవాలి, కానీ మనం ఇక్కడేమో కష్టపడి మన తెలంగాణలో మనం చదువుకొని 1 నుంచి 12 దాకా చదువుకొని గవర్నమెంట్ రూల్స్ అన్ని ఫాలో అయ్యి మన సీట్లు మనకు కాకుండా వాళ్ళే వరకు ఇవ్వడం సార్. దేశంలో ప్రతి రాష్ట్రానికి లోకల్ స్టేటస్ ఉంది సార్. మహారాష్ట్రలో 1 to 12 చదివితేనే లోకల్, కర్ణాటకలో అట్లే ఉంది, తమిళనాడులో అట్లే ఉంది. ఈవెన్ దో మన పక్క రాష్ట్రం ఏపీలో 6th to 12th పక్కా ఆడ చదివితేనే లోకల్, లేకపోతే లేదు. ఆ రూల్ మనం తీసుకుంటే అయిపోతుంది కదా. 4 సంవత్సరాలకే ఇప్పుడు వాళ్ళు అక్కడ లోకల్ అవుతారు, ఇక్కడ లోకల్ అవుతారు. అక్కడ లోకల్ ఇక్కడ లోకల్ అవుతారు. ఏదో దరిద్రం ఏంటంటే సార్, రిజల్ట్ వచ్చేదాకా ఎవరికి ఎందుకంటే సార్ తెలంగాణలో లో కట్ ఆఫ్ ఉంటది. ఎందుకంటే చాలా ఎక్కువ ఉన్నాయి, ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్నారు. ధర్మసత్రం లెక్క వాడుకుంటారు కోర్టు ద్వారా. ఇది లూప్ పోల్, లాస్ట్ ఇయర్ లూప్ పోల్, ఈసారి అన్ని అక్రమంగా వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. సార్ ఒకటే సార్ మేము అందరం డిమాండ్ చేసేది ఏంటంటే 33 జీవోని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రభుత్వమే తీసుకొచ్చిన జీవో అలాట్ చేసినప్పుడు ఏ బేస్ మీద చేస్తున్నారు, వాళ్ళు ప్రాపర్ గా లోకలా కాదా అది ఎంక్వైరీ చేసి సీట్ అలాట్మెంట్ అనేది కావాలి సార్. బస్ సింపుల్ సార్ మా డిమాండ్. ఇది ప్రాపర్ రెమెడీ కాదు సార్. లాస్ట్ ఇయర్ కూడా ఇది ప్రాపర్ రెమెడీ కాదు సార్. దాంట్లో కనీసం ఎంక్వైరీ చేసి జనుగా 20 మంది వెళ్తారు, వాళ్ళకి ఇవ్వచ్చు.
130 మంది అయితే అన్యాయంగా గుంపుల గోవిందే పడిపడి. అంతే సార్, అంతే. గవర్నమెంట్ అదే ఆలోచించాలి కదా సార్ కొద్దిగా. అది మేము ఎంక్వైరీ చేస్తాము. ఒక మార్క్ కాదు, సేమ్ మార్క్ ఉన్నా కానీ ఏజ్ ఉంటుందా? ఏజ్ ఉంటుంది కదా. 19 ఏళ్ళు 20 ఏళ్ళు పిల్లగాడు 20 ఏళ్ళ పిల్లలకి ఇచ్చేస్తారు సేమ్ మార్క్స్ ఉన్నా సార్. నీట్ అలా చాలా వేరే ఒక్క మార్క్ మీదనే 100 మంది 50 మంది ఉంటారు. 50 మంది 60 మంది సేమ్ మార్క్ మీద. సేమ్ మార్క్ మీద కూడా మిస్ కూడా అవుతారు. 405 మార్క్స్ కి కట్ ఆఫ్ అవుతుందని అనుకున్న ఆ మార్క్ మీదనే 100 మెంబర్స్ ఉన్నారు సార్. ఉంటారు 100 మెంబర్స్ ఈ ఇయర్ కూడా ఉన్నారు. అందులో సగం మందికి వచ్చి ఇంకో సగం మంది రాకపోవచ్చు. మనకు ఉన్న సీట్లేని సార్. కాబట్టి 100% ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఇది MBBS వరకే పరిమితం కాదు, తర్వాత పీజీలో రేపు పీజీలో కూడా వెళ్ళే లోకలైజేషన్ ఉంటారు. దాంతో తెలంగాణ విద్యార్థులు ఎవరైతే ఉంటారో, నిజంగా స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 100% నష్టం జరుగుతుంది. కాబట్టి 33 జీవోని 100% ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దీనిపైన అధికారులు కూడా దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. లేకపోతే మొత్తం చాలా మంది పిల్లలు అంటే వాళ్ళు మొత్తం లైఫే ఇక అదే చదువుతున్నారు పిల్లలు. అటువంటి దానికి ఇట్లా అన్యాయం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. మన దగ్గర ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు, కానీ వాళ్ళు వేరే వాళ్ళు ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళు లోకల్ ఇక్కడ రావడం వల్ల నష్టపోతుంటారు. కాబట్టి 100% దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. థ్యాంక్ యూ. కోర్టుకు పోతే మనకు లిస్ట్ వస్తుందని అంటే అనేది తెలంగాణ కదా సార్, వేరే దగ్గర అన్నిట్లో ఉన్నాయి. అక్కడ లేనిది ఇక్కడ తెలంగాణ ధర్మసత్రం చేసేసారు. సార్, అన్ని స్టేట్లలో ఉన్న వాళ్ళు ఆ స్టేట్ రూల్స్ కి లోబడి కదా పనిచేస్తున్నారు. స్టేట్ రూల్స్ కి అగెనిస్ట్ గా ఎట్లా ఇస్తారు సార్ సీట్లు? సార్ ఇంకొకటి ఏపీలో ఉన్న రూల్స్ మనం తీసుకుంటే అయిపోతుంది కదా. సార్ ఏపీలో కూడా 9 to 12 వాళ్ళు కూడా అట్లే చేశారు. వాళ్ళు కంపల్సరీ 7 years చదువుతూ ఇక్కడ 9 to 12 ఉంటారు. వాళ్ళు చేసేది ఎట్లా ఉందంటే తెలంగాణకు రండి MBBS సీట్ అంతే. ఈ తెలంగాణ గడ్డలు అందరూ ఇది పౌరుషంతో ఉండే అన్ని మన సీట్లు మన పిల్లలు దక్కేటట్లు చేసుకోవాలి. కానీ అది ఏదో మెతకబోయే గురించి మళ్ళీ వేరే స్టేట్లకు 100% ఇంప్లిమెంట్ చేయాలి. అందరికి న్యాయం చేస్తా అంటే నువ్వు అందరికి ఎక్కడ న్యాయం జరుగుతుంది సార్? మీ పిటిషనర్ వేసిన వాళ్ళకి మీరు ఇచ్చిర్రు, మిగతా వాళ్ళకి అన్యాయమే కదా. లోకల్ వాళ్ళకి న్యాయం జరగాలి. లోకల్ వాళ్ళకి సార్ మనము ఎలక్ట్ చేసుకుంటే వచ్చిన గవర్నమెంట్, మనం ఎలక్ట్ చేసుకుంటే వచ్చిన వాళ్ళు మాకు న్యాయం చేయండి. మేము వేరే వాళ్ళని అడగలేం కదా. మానవత దృక్పథంతో వేరే వాళ్ళని తీసుకొని వచ్చి మనల్ని న్యాయం చేస్తారు. నిపుణుల కమిటీ చేసింది గవర్నమెంటే జీవో పట్టుకొచ్చింది. మీకే శుద్ధులు లేకుండా అమలు చేయకుండా ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇంకా చేస్తారు. ఒకసారి మాట్లాడదాం. నేను ఒకసారి మంత్రితో కూడా మాట్లాడతాను. కూర్చోండి. థ్యాంక్ యూ. క్యూ న్యూస్కి ధన్యవాదాలు. సో తప్పకుండా ఈ న్యూస్ ప్రజల్లోకి వెళ్ళి తప్పకుండా క్యూ న్యూస్ ద్వారా మాకు న్యాయం జరుగుద్దని పేరెంట్స్గా గత వారం రోజుల నుండి ఆడ KNRUHSని కలిసినాం, మంత్రులను కలిసినాం. మాకు ఎవ్వరు మాకు దీనికి న్యాయం చేస్తారంటే వాళ్ళందరినీ కూడా కలుస్తున్నాం. సో తప్పకుండా మంత్రులు, ప్రభుత్వం గత సంవత్సరం మీరు చేసినటువంటి చిన్న పొరపాటు, కనీసం ఒక సర్టిఫికేట్ చూడకుండా మీరు ఇచ్చినటువంటి దానివల్ల మానవతా దృక్పథం అన్న మీరు ఆంధ్ర వాళ్ళు చేసిన మానవతా దృక్పథం వల్ల తెలంగాణ బిడ్డలకు మానవత్వం లేకుండా చేసి మమ్మల్ని అందరినీ నిండా ముంచిరిపోయినా సరే ఈసారి అట్లా కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని క్యూ న్యూస్ ద్వారా వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. దయచేసి పోయిన సంవత్సరం చేసే తప్పు మళ్ళీ ఈ సంవత్సరం కూడా జరగకుండా లోకల్ వాళ్ళకి రావాలని చూడాలని గవర్నమెంట్ అడుగుతున్నాం. ఇది ఈ నీట్ విద్యార్థుల తల్లిదండ్రుల బాధలు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. ఇక F-35 కొనే ఆసక్తి లేదు, అమెరికాకు భారత్ స్పష్టీకరణ. ట్రంప్ టారిఫ్స్కు గట్టి కౌంటర్. F-35 నిర్వహణపై కూడా భారత వాయుసేన పెదవిరుపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్లు విధిస్తున్నటువంటి ట్రంప్కు సంబంధించి భారత్ కూడా అంటే మీ దగ్గర యుద్ధ విమానాలు ఏం కొనం మేమిగా, ఎందుకంటే మీరు మా మీద మరి సుంకాలు వేస్తున్నప్పుడు మేమెందుకు కొనాలని చెప్పేసి అంటా ఉందంట. దానికి సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక 10వ రోజు గందరగోళమే, లోక్సభలో ప్రతిపక్షాల నిరసన హోరు. బీహార్ SIRకు వ్యతిరేకంగా నిరసన. ఇక స్పీకర్ నచ్చ చెప్పినా పట్టించుకొని సభ్యులు. ఆందోళనల మధ్య కీలక బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం. సభను 4వ తారీఖు వాయిదా వేసిన స్పీకర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2025 సత్తా చాటిన తెలుగు సినిమాలు ఏకంగా 7 అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ తెలుగు చిత్రం భగవంత్ కేసరి, ఉత్తమ గేయ రచయితగా బలగం ఫేమ్ కాసర్ల శ్యామ్, ఉత్తమ నటుడు షారూఖ్ ఖాన్, తర్వాత విక్రాంత్ మస్సే, ఉత్తమ నటి రాణి ముఖర్జీ మరిన్ని అవార్డులు గెలుచుకున్న తెలుగు సినిమాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇవి కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయి, చూసుకోరు ఒకసారి. ఇక
7,678 మంది చిన్నారులను రక్షించమని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్. పాత్రికేయ రంగంలో వింత పోకళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు చూసుకోవచ్చు. వరంగల్ సిపి డాన్స్ అదుర్స్ అని ఉన్నట్టున్న విజువల్స్లో. ఇక బీసీ రిజర్వేషన్ వర్సెస్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసినట్టు గంటా సోమన్న. సమాజంలో డ్రగ్స్ గంజాయి మహమ్మారిని తరిమి కొట్టాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇక నేటి మాట చూసుకుంటే, అమ్మ కొట్టిందని, నాన్న తిట్టిండని, స్నేహితుడు బాధ పెట్టిండని, ప్రియురాలు మోసం చేసిందని, సమాజం నన్ను పట్టించుకుంటలేదని ఎన్నాళ్ళు నీకు నువ్వే మనసులో కుమిలిపోతావు. అందరికీ గడిచే కాలం నడిచే సమయం ఒకటే. పాడైపోయిన గడియారం కూడా ఒకరోజు ఓ కరెక్ట్ సమయాన్ని సూచిస్తుంది. ఎప్పుడు నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే ఆలోచనను వదిలేసి నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టు. నీలో ఎలాంటి ప్రతిభ దాగి ఉందో బయటపెట్టు. కష్టాలు నాకే వస్తున్నాయని బాధపడుతున్నావేమో. ఈ నేలపైన జీవిస్తున్న ప్రతి ప్రాణి కష్టాలు కన్నీళ్లతో గడిపిన రోజులు ఎన్నో ఉంటాయి. ఎన్ని ఉలిదెబ్బలు తింటే శిల్పంగా అవుతుందో తెలుసా? పడుతూ లేస్తూనే కదా నువ్వు నడక నేర్చింది. తోకలేని పతంగి కూడా గాలిలో ఎంత గొప్పగా ఎగురుతుందో చూశావా? కన్నీళ్లతో ఎవరి మనసును కరిగించలేవు. నువ్వు ఏదైనా గొప్ప విజయాన్ని సాధిస్తేనే ఈ సమాజం నిన్ను గుర్తిస్తుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న నేటి మాట రాసిండు. నిజంగా కూడా అసలు యాక్చువల్గా చిన్న చిన్న విషయాలకే కుంగిపోతారు, చిన్న చిన్న విషయాలకే బాధపడుతుంటారు, చిన్న చిన్న విషయాలకి ఇట్లా అయిపోతుంటారు అనమాట. కాబట్టి అది కాదు కావాల్సింది. కష్టాలు వస్తున్నాయి అంటే మనము ఇంకా రాటుదేలాల్సిన అవసరం ఉంటుంది. మనకు బాధలు వస్తున్నాయి అంటే ఆ బాధల్ని అధిగమించడానికి మనము మన దగ్గర శక్తి సామర్థ్యాలను కూడా పట్టుకోవాలి. అప్పుడు మాత్రమే విజయం సాధిస్తాం, అప్పుడు అందరి మనల్ని పొందుతామని చెప్పేసి పెద్దపల్లి రాసిన మంచి నేటి మాట రాసిండు. ఎందుకంటే చాలామంది నిరాశ నిస్పృహలతో ఉంటాడు. ఎప్పుడైనా కానీ అట్లా ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఏది పాజిటివ్ ఆలోచనలతో ఉంటే మంచిగా జరుగుతుంది. కాబట్టి అటువంటి ఆలోచనలతో ఉండాలి, కష్టపడాలి, 100% సాధ్యమవుతుంది. అంటే ఒక చిన్న కథ ఉంటుంది. అంటే ఒక రాయి ఉన్నదంట, ఒక రాయి బండరాయి ఉందంట. ఆ బండరాయి నుంచి ఇట్లా కొట్టి తీసుకుపోయి మెట్లు చేసిండ్రు. తర్వాత గుడిలో విగ్రహం చేసిండట. అయితే గుడి మెట్లు ఎక్కుతూ ఉంటే మెట్లు అంటున్నాయంట, దేవుడా ఎంత నీకెంత ఏది మనుషుల దగ్గరనే ఇదంతా కూడా వివక్ష ఉంటుంది అనుకున్నా, కానీ దేవునివైనటువంటి నీ దగ్గర కూడా వివక్షనే ఉన్నది. ఒకటే రాయి నుంచి నేను వచ్చినా నన్నేమో ఏది మెట్ల లెక్క తొక్కుతున్నారు, లోపల విగ్రహం పెట్టిండ్రు, అదే రాయి నుంచి వచ్చింది, అక్కడనేమో మొక్కుతున్నారు, నన్నేమో దొక్కుతున్నారు, పాలాభిషేకాలు, పువ్వులు, కథా కార్ఖానా, హారతులు ఇస్తున్నారు, రకరకాలుగా ఇట్లా చేస్తుందని చెప్పేసి మెట్టు అడిగిందంట. ఆ బండరాయి అడిగితే దేవుణ్ణి అడుగుతుందంట, నీకు మొత్తం వివక్ష ఉన్నది, అసలు యాక్చువల్గా నువ్వు ఒకటే రాయి నుంచి వస్తే నన్ను ఎట్లా దొక్కుతారు, అక్కడ ఎందుకు మొక్కుతారు అని అడిగిందంట. అడిగితే అప్పుడు దేవుడు చెప్పిందంట, ఏంటంటే ఒక్క దెబ్బ కొట్టంగానే ఆ రాయిలో ఉన్నప్పుడు, ఆ రాయిగా ఉన్నప్పుడు ఒక్క దెబ్బ కొట్టంగానే నువ్వు పగిలిపోయినావు, కాబట్టి నువ్వు మెట్టుగా అయినావు, అందుకనే నిన్ను అందరూ తొక్కుతున్నారు. ఎన్ని దెబ్బలు కొట్టినా కానీ ఓర్చుకొని, ఉలి దెబ్బలకు ఓర్చుకొని, కష్టాలకు కన్నీళ్ళను దిగమింగుకొని అట్లనే నిలిచి ఉంది, అది విగ్రహంగా తయారైంది, అందుకనే లోపల మొక్కబడుతుంది. అంటే కష్టాలు కన్నీళ్ళు అన్నిటినీ నిలదొక్కుకోగలిగితే, వీటన్నిటినీ ఎదుర్కోగలిగితే 100% రాటుదేలి ప్రజలందరి చేత మన్ననలు పొందుతాం, ప్రజలందరి చేత మొత్తం కూడా మొక్కబడతాం, వాళ్ళ చేత ఆరాధించబడతాం, వాళ్ళ చేత జేజేలు కొట్టించుకోబడతాం. కాబట్టి ఇవన్నీ కష్టాలకు ఎదురు నిలిచినప్పుడు మాత్రమే ఇదంతా కూడా సాధ్యమవుతుంది అని చెప్పేసి దేవుడు చెప్పిండంట. కరెక్టే కదా? ఒక్క దెబ్బ కొట్టంగానే, అంటే చిన్న కష్టాలు వచ్చినప్పుడే మొత్తం కష్టం వచ్చేసింది, నా పని అయిపోయింది ఇట్లా అనుకుంటారు కొంతమంది. ఎన్ని కష్టాలు వచ్చినా దానికి ఎదురు నిలిచినప్పుడు మాత్రమే లోపల, అంటే ఎన్ని ఉలిదెబ్బలు కొట్టినా తట్టుకున్నప్పుడు మాత్రమే లోపల గుడిలో ఉన్నటువంటి ఆ విగ్రహంలాగా అందరి చేత మొక్కబడతామని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి సాక్షి చూద్దాం. సుంకాలు ఇక అధికారికమని చెప్పేసి ట్రంప్ అంటా ఉన్నాడు. అమెరికాలో భారత్పై ప్రకటించిన 25% సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ముద్ర వేశారు. ఇక F-35 కొనుగోలు బంద్. అమెరికా నుంచి F-35 ఫైటర్ జెట్స్ సహా రక్షణ పరికరాల కొనుగోలును భారత్ నిలిపివేసినట్లు తెలిపేసింది. ఇక రష్యా సమీపంలోకి
అమెరికా శుక్రవారం 2 అణు జలాంతర్గాములను రష్యా సమీపంలోకి మోహరించిందట. ఇక 71వ జాతీయ సినీ అవార్డులు తెలుగు చిత్రం మెరిసింది అని చెప్పేసి 7 అవార్డులు తెలుగు చిత్రాలకు వచ్చేసినాయి. కాళేశ్వరం నివేదికపై కమిటీ అధ్యయనానికి ఇరిగేషన్, న్యాయ, తర్వాత జిఏడి శాఖల కార్యదర్శులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిండ్రు. మరి ఏం నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఇక సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక అని చెప్పేసి ఒక వార్త. అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవన్న దోషిగా నిరూపితమైందట. కేసీఆర్, హరీష్ సంతకాలతోనే బనకచెర్ల అని చెప్పేసి ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. గత ప్రభుత్వ వైఫల్యంతోనే వైటీ పిఎస్ పనుల్లో జాప్యం అని చెప్పేసి ఇక్కడ భట్టి విక్రమార్క. రేవంత్ మౌనం వల్లే లోకేష్ బరితెగింపు. ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ రెడ్డి లోపాయకారి ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్యే హరీష్ రావు అంటుడు, మాజీ మంత్రి. ఇక బీఆర్ఎస్కు ఎంపీలు ఉంటే లోక్సభలో కొట్లాడేవారు. మరి కొట్లాడేవారంటే మరి కొట్లాడుతుందుకు మా ఎంపీ ఎందుకు లేకుండా అయిపోయారంటే మీరు చేసిన పనులకు. బనకచెర్లపై రాజకీయ న్యాయపరమైన పోరాటం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా సభ, సుప్రీం తీర్పు నేపథ్యంలో ఉప ఎన్నికలు ఖాయం. ఇక కాంగ్రెస్ బీజేపీ ఎంపీల చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం అని చెప్పేసి ముఖ్య నేతలతో కొనసాగుతున్న కేసీఆర్ భేటీ. ఇప్పుడు మాట్లాడుతుండే ఆయన కూడా. మరి ఏది బీసీలకు సంబంధించి మరి 8 తారీఖు నాడు సభ పెడుతున్నారు, మంచిగానే ఉన్నది. కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మరి కేసీఆర్ వస్తారా మాట్లాడతారా అని మరి చూడాలి. ఒకవేళ కేసీఆర్ వచ్చి మాట్లాడితే పిలిస్తే నేను కూడా వస్తానని చెప్పేసి తీర్మాన్ మల్లన్న అంటా ఉన్నాడు ఎమ్మెల్సీ. మరి సభకు పిలుస్తారు, పిలువండి చూద్దాం. ఇక పార్లమెంట్లో ఆగని రగడ. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై వెంటనే చర్చించాలని విపక్షాల పట్టు. ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఇక ఓట్ల చౌర్యంపై అణుబాంబు లాంటి సాక్ష్యం ఉంది, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు శిక్ష అనుభవించాల్సిందని చెప్పేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టీకరణ. గొర్రెల స్కామ్లో 1000 కోట్ల పైన ఉందట లెక్క. కష్టం మీది, అధికారం మాది, కమ్యూనిస్టుల సహకారం వల్లే మేము అధికారంలోకి వచ్చాం, మరోసారి మేము గెలిచేందుకు సహకారం అందించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినట్టుగా ఒక వార్త కనిపిస్తోంది. ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ ఏమంటుందో చూద్దాం. ఢిల్లీ టూరు అర్ధనూరు. ఏడాదిన్నరలోనే 50 సార్లు ఢిల్లీకి రేవంత్. తాజాగా 2 రోజుల పర్యటన కోసం సీఎం. అధిష్టానం చుట్టూ చక్కర్లలో రికార్డు. 10 రోజుల టూర్పై రాజకీయ వర్గాల్లో చర్చ అని చెప్పేసి దీని మీదే పడ్డది మొత్తం. పోతే ఢిల్లీ పోతే తప్పేమున్నది? ఆ జర్నలిస్టుల చెంప పలగొట్టాలనిపిస్తుంది. పత్రికా సమావేశాలు పెడితే ఎవరు పడితే వాడు వస్తున్నాడు. 3 గంటల ముందే వచ్చి మొదటి వరుసలో కూర్చుంటుండు. తాత ముత్తాతల నుంచి తమ ఇంటి పేరు అదే అన్నట్టుగా జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పేరు పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులకు పుట్టగోస్తే అక్షరం ముక్క రాదు అని చెప్పేసి అందరికి కాదే అన్నా కానీ బాగా నమ్మిస్తేనే ఎవరినైనా మోసం చేయగలం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అని చెప్పేసి నిన్న వ్యాఖ్యలల్లో అవి తీసుకొని చేసింది. పీబీ లింక్ చేపడితే పోలవరం మడతేనంట. ఇచ్చిన అనుమతులు చెల్లవని చెప్పేసి కేఆర్ఎంపీ చెప్తా ఉన్నది. బనకచెర్లపై సిడబ్ల్యూసీకి కృష్ణ యాజమాన్య బోర్డు కీలక లేఖ రాసింది. బనకచెర్ల గట్టి పారేస్తామంటే ఊరుకుంటామా, అడ్డుకొని తీరుతామని చెప్పేసాడు. మరి అప్పుడు ఏం చేసినవే? 10 ఏళ్ళు నువ్వే దాని ఏమంటారు, చాలా సంవత్సరాలు నువ్వే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటివి. కానీ హరీష్ అన్న, కాంగ్రెస్ మౌనమే ఏపీ నేతల ధైర్యం అని చెప్పేసి లోకేష్ ఓ అజ్ఞాని, హరీష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేటట. కాళేశ్వరంపై మళ్ళీ ఓ కమిటీ అని చెప్పేసి ఒక వార్త. కళ్ళు నిషేధానికి కుట్ర. ఆదాయం కోసం కాంగ్రెస్ సర్కార్ అడ్డదారులు. ముందస్తు ఎక్సైజ్ పాలసీపై అనుమానాలు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచే ప్రన్నాగమంట. కల్తీ కళ్ళు ఉదంతాలు వెనక లిక్కర్ మాఫియా ఉందని చెప్పేసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తినుడు. గీత వృత్తిపై కత్తిగట్టిన సర్కార్ అని చెప్పేసి స్వామిగౌడ్ అంటున్నాడు. ఇక వైటీపీపీ స్టేజ్ 1 జాతికి అంకితం అని చెప్పేసి ఒక వార్త. రాడార్, నేవీ రాడార్ పనులు ఆపండి. 2021లో ఇచ్చిన స్టేటస్కు కొనసాగించండి అని చెప్పేసి చెప్తా ఉన్నారంట. రష్యా అమెరికా డెడ్ లాక్. రష్యాకు సమీపంలో 2 అణుజలాంతర్గాములు పెట్టాలని చూస్తుందంట అమెరికా. ఇక మోడీ ఎందుకీ కామెడీ కమూషి అని చెప్పేసి వృద్ధి రేటుకు ఊచకోత. గురుకుల సంక్షోభం. సర్కార్ నిర్లక్ష్యంతో కలుషిత ఆహార ఘటనలు. సకాలంలో పూర్తిగాని టెండర్ల ప్రక్రియ. ఈఎండి చెల్లింపు, బిల్లులు పెండింగు. హాస్టల్ క్యాటరింగ్ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం అని చెప్పేసి అప్పటి నుంచి నడుస్తుంది, మీరున్నప్పటి నుంచి నడుస్తుంది ఇదంతా కథ. ఇట్లా రాసుకొచ్చింది.
మొత్తం మీద ఇక్కడ జర్నలిస్టులకు సంబంధించి 100% మంచి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది.